అలాగే క్లాస్ చెప్తేనే సార్ కి రిలాక్సేషన్ అది. అంటే కూర్చోవాలి కదా సార్, మాట్లాడాలి. మనమే విసిగిస్తుంటాం సార్, చెప్పిన మాట సరిగ్గా వినము, అర్థం చేసుకోము కదా సార్. అది సార్ని సతాయించడం ఎలా? మీరు పుస్తకం రాశారు కదా అందరూ, శ్రీనివాస్ సార్ని సతాయించడం ఎలా, ఒక బుక్ రాశారు అందరూ కలిసి. సార్ మా గురించి ఆలోచిస్తూనే నడిపారా సార్ బండి? బాగున్నారా సార్? ఓకే, అంటే మొత్తం తగ్గదు, 15 రోజులు పడుతుంది. ఓకేనా, ప్రారంభించుకుందాం. బాగుంది సార్, గాయం బాగా కనపడుతుంది. గాయం ఎక్కడ కనిపిస్తుంది మీకు? అక్కడ నుదు కంటి పైన ఏంటి సార్? ఓ లే, అది బ్లడ్ కాదు, అది బొట్టు. లేదు, ముఖంకి ఏం కాలేదు. ముఖంకి ముబ్బులో కూర్చున్నారు మీరు. కాదు, నన్ను చెప్పనిస్తే చెప్తాను ఏం జరిగిందో. నన్ను చెప్పనిస్తే చెప్తా. సరే సార్, అందరం మ్యూట్ లో ఉంటాం సార్. మ్యూట్ లో ఉంటాం, చెప్పండి సార్. ఏం లేదు, నాకు మొన్న ఈ RSS 3 సార్లు స్పీచ్లు ఇచ్చేది ఉండే. ఫస్ట్ పొద్దున్న బాగానే అయిపోయిన తర్వాత రెండో చోటికి నైట్ ఉండే అన్నమాట. వెళ్తుంటే అది కొద్దిగా అక్కడ ఏరియా వెళ్ళే లాస్ట్ 2-3 మినిట్స్ లోపల కొద్దిగా అక్కడ చీకటి ఉంది. అది చూసుకోలేదు నేను. బండి మీద మామూలు ఎక్కువ స్పీడ్ వెళ్ళట్లేదు, 35-40, అది నాట్ ఏ స్పీడ్ యాక్చువల్ గా. అది వెళ్తున్నాను, అయితే అక్కడ ఏదో పెద్ద గుంట ఉంది. ఆ గుంటకు చుట్టూరుగా రాళ్ళు పెట్టారు, జనాల గుంటలో పడకుండా. వాళ్ళు పెట్టింది మంచికే, కానీ లైట్ లేకపోవడం వల్ల నేను ఆ రాయికి గుద్దుకున్నాను అనమాట. గుద్దుకొని చాలా స్పీడ్ గా కదా, బండి అటువైపు పడిపోయింది, నేను ఇటువైపు రైట్ సైడ్ పడిపోయాను అనమాట. పడిపోవడం కూడా ఎట్లా పడిపోయానంటే, అయిపోయినాయి, ఇంకో 10 ముక్కలు విరుగుంటాయి అనుకున్నాను. సో ఎందుకంటే పడ్డం చాలా హారిబుల్ గా పడ్డాను. అదృష్టం ఏంటంటే బండి నా మీద పడలేదు. నా బండి కొద్దిగా బరువైన బండి అనమాట, 220-230 కిలోల బండి, బైక్. సో అయితే అది నా మీద పడలేదు కాబట్టి నేను కింద పడ్డా కూడా ఈ హెల్మెట్ ఉంది కాబట్టి అసలు ఈ భాగానికి 0, ఈ భాగం అసలు ఏం కాలేదు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇదంతా రైట్ సైడ్ పడిపోయాను కదా, ఇంకో ఇది అంతా తగ్గలేదు. ఇప్పుడు నేను మీకు అందుకే ఇట్లా ఈ రైట్ హ్యాండ్ లేపి దండం పెట్టడం కష్టము. సో కొద్దిగా లేపగలుగుతున్నా రైట్ హ్యాండ్ ఇట్లా ఇంతవరకు. ఇప్పుడు మళ్ళీ లేచి దండం పెట్టాలంటే కొద్దిగా పెయిన్ అవుతుంది అన్నమాట. మీరు దండం పెట్టాల్సిన అవసరం మాకేంటి వద్దు. అయితే సో దాంతో మళ్ళీ ఇంత చక్కగా తొందరగా చూసాం సార్, చాలా సంతోషం. తొందరగా మిమ్మల్ని మళ్ళీ దర్శనం చేసుకున్నాం, చాలా సంతోషం సార్. థ్యాంక్స్ మేడం. అయితే దాన్ని గుద్దుకొని పడిపోగానే చూస్తే ఇంకొక 2-3 మినిట్స్ లో ఇక్కడ ఉంది. అప్పటికే లక్కీగా ఏమైందంటే ఒక 10-15 మంది వచ్చారు, చుట్టూరా చేరేసి ముందు బైక్ కొంతమంది లేపారు. బైక్ అంతా పగిలిపోయి అట్లా అయిపోయినాయి, అద్దాలు అన్ని పగిలిపోయినాయి, దాని స్పీడోమీటర్ పగిలిపోయింది, అన్ని ఇదైనాయి. ఒక సీట్, వెనక సీట్ ఉంటుంది కదా, వెనక సీటు విరిగిపోయింది. లక్కీగా అందరూ వచ్చేసి బండిని లేపేసి ఇది చేశారు, నన్ను కూడా లేపితే ఇక్కడ ఈ భాగం నుంచి ఇదంతా ఏదో ఏమంటారు, గొడ్డలతో కొట్టిన ఇదన్నమాట పెయిన్. చూస్తే రక్తం చాలా చోట్ల నుంచి వెళ్ళిపోతుంది, అండ్ మనకి చేతులు, కాళ్ళు అవన్నీ గీరిపోయినాయి. ఇట్లా చిన్నవి అయితే ఎన్నో లెక్కలేనని, ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న చిన్నవి అయితే లెక్కలేనని. సో ఇట్లా అన్ని పడిపోయాను. పడిపోగానే అప్పుడు సరే, వాళ్ళు ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇక మళ్ళీ బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళాను. అప్పటికి తెలుస్తుంది నొప్పి ఎక్కువ అయిందని. సరే ముందు స్పీచ్ ఇవ్వగలనా లేదా, ఫస్ట్ ఒకసారి అక్కడికి వెళ్దామని అక్కడికి వెళ్ళాను. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు స్టార్ట్ చేసేసరికి ఇంకో 10 నిమిషాలు పట్టింది. అది వెయిట్ చేస్తున్నాను, నొప్పి ఉండకూడదు, నాకు ఏమీ నొప్పి లేదు అనుకుంటూ చాలాసేపు ఊరుకున్నాను. తర్వాత స్పీచ్ వాడు మెల్లగా వచ్చి, సార్ హిందీలో చెప్పాలి సార్, ఇక్కడ అందరూ హిందీ కదా, ఎవరికి తెలుగు రాదు ఇక్కడ. సరే అని చెప్పి హిందీలో చెప్తుంటే అప్పుడు జనాలు చూసారనమాట. ఎందుకంటే మధ్యలో ఇట్లా చేయి లేపినప్పుడు ఇక్కడ ఈ గాయాలు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మీకు, ఇదంతా కూడా బ్లడ్ ఉండే అనమాట ఆ రోజు కంప్లీట్ గా. వాళ్ళు చూసి వెంటనే నాది స్పీచ్ అయిపోగానే కిందికి వచ్చి 3-4 వచ్చేసి కడిగేసేసి దానికి వాళ్ళు తీసుకొచ్చిన మధ్యలోనే మందు తీసుకురావడానికి ఒక ఆయన వెళ్ళాడు, అతను రాసేసాడు అనమాట. సో నేను వీటి గురించి భయపడట్లేదు ఎందుకంటే ఇదేమైంది, ఇక్కడ ఏమన్నా విరిగిందా లేక హెయిర్ లైన్ ఉందేమో అని భయం అన్నమాట. అప్పుడు అక్కడి నుంచి వెళ్ళేసరికి, అంటే నాకు దెబ్బ తగిలిన సుమారుగా గంటం పావుకి నేను అప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట డాక్టర్, ఆయన దగ్గరికి మెల్లగా వెళ్ళాను. వెళ్తుంటే దాని లోపల గుంటలు అవి ఉన్నాయి, అక్కడ చూడాలి ఇక నాకు నరకం అంటే ఏంటో తెలిసింది. సరే స్లోగా వెళ్ళి మొత్తం మీద మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఇక చూసుకోండి మీరే అని చెప్పి బండి కూడా లోపల ఆయన క్లినిక్ లోనే పెట్టేసి, అప్పుడు ఆయన అక్కడి నుంచి మళ్ళీ ఆ రోజు హాలిడే అవడంతో ఎవ్వరు ఇది లేపలేదు, ఏమంటారు మన ఎక్స్రేలు అవి కూడా లేవు. మళ్ళీ ఇంకొక హాస్పిటల్ ఉంటే మళ్ళీ హాస్పిటల్ వెళ్ళి, నా ప్లాన్ ఏంటంటే తొందరగా వస్తే ప్రవచనం చెప్దామని, కానీ ఇది చూస్తుంటే ఇక కాదు అని చెప్పేసి అర్థమైపోయింది. అక్కడి నుంచి హాస్పిటల్ వెళ్తే అక్కడ ఎక్స్రే తీయించి, ఆ డాక్టర్ లేకపోతే మళ్ళీ ఆయనకు వాట్సాప్ చేసి
ఆ వాట్సాప్ చేసిన తర్వాత ఆర్థో చూసి ఏం లేదు, ప్రస్తుతానికి అయితే బోన్ అయితే బ్రేక్ అవ్వలేదు, మజిల్ పెయిన్ ఉంటుంది, రేపు ఆయన రమ్మనండి అన్నారు. ఇంటికి వచ్చాను. ఇక నిద్ర ఉండదు జనరల్ గా, మీకు తెలుసు కదా, బాడీ అంతా ఇప్పటికి కూడా ఈ భాగం అంతా ఎక్స్ట్రీమ్లీ అంటే పెయిన్. ఇవన్నీ నొప్పులున్నా ఇవి అసలు ఇవి చిన్నగా అయిపోయాయి. అంటే ఇవన్నీ కూడా ఏమంటారు, ఈ బ్లడ్ వచ్చినవన్నీ కూడా నార్మల్ అయిపోయాయి. బట్ ఈ దెబ్బ మాత్రం బాగా గట్టిగా ఉంది, ఇంకా కూడా ఉంది. సరే మళ్ళీ నిన్న కూడా మళ్ళీ రమ్మన్నారు డాక్టరు. సరే మళ్ళీ మొన్న నాకు దెబ్బ తగిలిన తర్వాత రోజు మళ్ళీ నా స్పీచ్ ఉంది ఇంకో చోట. సో అది మా శాఖనే కాబట్టి అది కూడా వదలడానికి వీలు లేకుండే. సో అది కూడా ఫినిష్ చేశాను. అది కష్టం మీద, అది 3.5 గంటలు కూర్చోవాల్సి వచ్చింది అక్కడ. ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్. వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ రాత్రి కాల్ చేస్తే ఇంకా రాత్రి వెళ్ళలేదు, నిన్న వెళ్ళాను మళ్ళీ డాక్టర్ దగ్గరికి. అయితే మామూలుగా మజిల్స్ ఎట్లా ఉంటాయి, 15 రోజులు పడుతుంది, 2 to 3 weeks ఉంటుంది పెయిన్ అని చెప్పేసి చెప్పాను అనమాట. అది చాలా డీటెయిల్ గా చెప్పాలంటే, అది క్లుప్తంగా చెప్పాలంటే బోన్స్ బ్రేక్ అవ్వలేదు ఈ ఏజ్ లో. సో దట్ ఈస్ వన్ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. అది మెయిన్ ఏంటంటే, ఇంక ఇప్పటి నుంచి నేను మామూలుగా అంత స్పీడ్ వెళ్ళను. ఆ రోజు కూడా 35-40 అనేది అసలు స్పీడే కాదు. ఆ బండికి నేను జనరల్ గా ఎప్పుడు 80-90 అట్లా వెళ్తాను స్పీడ్ గా మినిమం మన రోడ్ల మీద. ఈ రోడ్ల మీదనే చాలా, నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం కదా, అన్ని రకాల బైక్స్, సూపర్ బైక్స్ అన్ని కూడా నడిపించాను నేను. లక్కీగా ఆ రోజు నేను స్లోగా వెళ్తున్నాను, కానీ రాయికి గుద్దుకోగానే నాకు అంటే తెలుస్తుంది, అరే గుద్దుకుంటానా అనుకుంటూనే ఉన్నాను. గుద్దుకోవడం తెలిసే లోపలే గుద్దుకోవడము, నేను పడిపోవడం కూడా జరిగిందన్నమాట. బట్ ఏంటంటే అదృష్టవశాత్తు ఏమీ బోన్స్ అవి ఏం బ్రేక్ అవ్వకుండా ఉండడం అనేది అది గాడ్స్ బ్లెస్సింగ్. లక్కీగా ఏమీ కాకపోవడం అనేది అదృష్టం. ఇక ఈ నొప్పి అంటారా, ఇది పర్లేదు, ఒక 2-3 days తర్వాత మళ్ళీ ఒకసారి రమ్మన్నారు అనమాట. సో నథింగ్ టు ఇది అంటే పెద్ద ఇదేమి కాదు. నిన్న మొన్న కూడా క్లాసులు ఎందుకు తీసుకోలేదు అంటే, నాట్ బికాజ్ ఐ కెనాట్ టేక్ ద క్లాస్, బట్ జస్ట్ బికాజ్ ఆ టైంలోనే నేను హాస్పిటల్ కి వెళ్ళి రావడము, ఆ టైంలోనే నేను వేరే చోట స్పీచ్కి వెళ్ళడము అట్లా జరిగింది. నడవడానికి అస్సలు ఇబ్బంది లేదు, మామూలుగా నడిచేస్తాను. వీలైతే రేపు ఆఫీస్ కూడా వెళ్తాను. సో అసలు నథింగ్ ఎట్ ఆల్. సో కాకపోతే ఏంటంటే అందరికి కాల్స్ లో మాట్లాడడం అది కొద్దిగా పెయిన్ఫుల్ గా అనిపించింది. అందుకే చాలా మంది కాల్స్ అవి చేస్తే నేను లేపలేదు, ఏమనుకోవద్దు. సో జస్ట్ దట్ లైక్ మై సిచ్యువేషన్ వాజ్ నాట్ అంటే రియలీ కంఫర్టబుల్. నేను మాట్లాడే ఇదిగా లేకపోయాను. ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే లైట్ గా నొప్పి పెడుతుంటుంది అనమాట ఇక్కడ. అయినా కూడా అది మజిల్దే కాబట్టి తప్పదిగా, మజిల్ పెయినే కాబట్టి. అది బోన్ అయితే అసలు పూర్తిగా ఆపేసేవాడిని, మజిల్దే కాబట్టి మజిల్ ఎలాగో టైం పడుతుంది కాబట్టి నో వన్. వన్స్ అగైన్ అందరికీ కూడా మీ అమ్మగారు కాపాడారండి. నేను అదే అనుకో, పడిపోయినప్పుడు అయితే నిజంగా అసలు గ్యారంటీగా నేను మినిమం బ్రేక్ కార్యక్రమాలు ఉంటాయి కదా, మాస్కార్ అవి హార్ట్ ప్యాక్ పెట్టుకోండి. ఐస్ ప్యాక్ అన్నా హార్ట్ ప్యాక్ అన్నా పెట్టుకుంటే కొంచెం ఊపిరి ఆపుకుంటాను కదా సార్, ధ్యానం చేసిన బోన్స్ అంటారు సార్. బండి మీద వెళ్ళకుండా సో నథింగ్ టు బి వరీడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్స్ గ్రేస్. అండ్ మీ అందరు కూడా చక్కగా మెసేజ్ పెట్టారు, చాలా సంతోషం. కృష్ణ పరమాత్ముడు ఏదో తక్కువలో చూపించిండు. ఎలా వెళ్ళారు మీరు హాస్పిటల్ కి? ఎవరైనా హెల్ప్ రావచ్చు కదా ఆ మీటింగ్ నుంచి. ఇట్లా బండి మీద మళ్ళీ మిమ్మల్ని అలానే బండి మీద వెళ్ళారా సార్? మళ్ళీ స్పీచ్ కాడికి ఎవరో తీసుకెళ్ళారు? మీరు వెళ్ళలేదు. అదే అక్కడ నాకు దెబ్బ తగిలిన తర్వాత ఒక 5 నిమిషాలు అక్కడ రీచ్ అయ్యాను. రీచ్ అయిన తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. హాస్పిటల్ కి కూడా వేరే వాళ్ళని రావచ్చుగా సార్ హెల్ప్ కి. మీరు అంటే నేను ఎవరికి హెల్ప్ అడగాను కదా, ఎవరి హెల్ప్ అని అడిగితే మళ్ళీ వచ్చే జన్మలో హెల్ప్ చేయాలి. ఇలాంటప్పుడు కూడా అడగపోతే ఎట్లా సార్? అడగకూడదు. మీరు బండి మీద పోవచ్చు సార్, కార్లు వెళ్ళాలి. నేను చెప్పేది వినండి ఒకసారి. నేను ఏంటంటే నాకు బైక్ సిస్టము అన్ని చోట్ల బైక్ వెళ్ళిన ప్రతిసారి నాకు 15 ఏళ్ళు అయింది బైక్ యాక్సిడెంట్ అయ్యి. సో అట్లేం లేదు, అది ఆ రోజు అట్లా జరగాలి. ఏ జన్మ పాపాలో ఉంటాయి కదా, ఏ జన్మ పాపాలో మనం తీర్చుకోవాలి, తప్పదు. మనకు ఇలాంటివి వచ్చినప్పుడు సంతోషపడాలి. నేనేంటి ధైర్యంగా ఉన్నాను కదా, నేనేమి ఆ రోజు వెంటనే అక్కడి నుంచి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అట్లా చేయలేదు కదా. ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరు హెల్ప్ తీసుకోకుండా నేను బండి నడిపించలేకపోతే నేను వాళ్ళకి ఇది చేసేవాడిని. ఏంది రైట్ హ్యాండ్ కొద్దిగా ఇట్లా లేపడం కొద్దిగా కష్టం, ఇట్లా పట్టుకోవడం, ఆ హ్యాండిల్ పట్టుకోవడం కష్టము. పట్టుకున్నప్పుడు ఉంది అది గుంతలలో పడ్డప్పుడల్లా విరిగిపోయినంత నొప్పి. కానీ ఇక అక్కడి నుంచి 15 గంటలో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయా. అక్కడి నుంచి ఆయన ఇంకా టేక్ కేర్ చేశారు. ఇక బండి కూడా ఇప్పటికి ఇంకా అక్కడే ఉంది. నేను ఇక బండి నడిపించే స్టేజ్ లో లేను. సో మళ్ళీ నిన్న వెళ్లాల్సి వచ్చింది కదా, నిన్నది కూడా మళ్ళీ నేను మాటిచ్చాను. మాటిచ్చిన తర్వాత వెళ్ళకుండా ఉంటే బాగుండదు. మళ్ళీ ఎవరు హెల్ప్ తీసుకోవాలి అంటే
ఎవరిదన్నా హెల్ప్ అడిగాము అంటే అయిపోయింది నాకు అవమానం. నేను ఎవరి హెల్ప్ చచ్చిపోతే ఏమో తెలియదుగా, ఇంకెవ్వరి హెల్ప్ తీసుకునే ఇదైతే లేదు. మళ్ళీ ఎన్ని జన్మలలో ఎన్ని రుణాలు, ఎప్పటెప్పటి రుణాలు ఇవన్నీ. ఏ జన్మ పాపాలో ఎవరి దగ్గర ఏ హెల్ప్ తీసుకున్నానో ఇవాళ పడిపోయారు. ఇంకెవ్వరిని ఏ హెల్ప్ అడిగేదే లేదు. ఒక్క జ్ఞాన మార్గం తప్పితే ఇక హెల్ప్ తీసుకునేది లేదు. నేనేమనుకుంటా, దెబ్బ తగిలినా సరే ఆ నొప్పి తట్టుకోగలుగుతున్నా లేనా? తట్టుకోగలిగాను. అది 15 చోట్ల సివియర్ బ్లీడింగ్ ఉన్నా కూడా తట్టుకున్నాను. మా డాక్టర్ గారు అయితే చాలా కోపగించుకున్నారు. ఆయన మొత్తం అది ఆయన నర్సు ఆయన ఇద్దరు కూడా ఓవర్ స్టే చేసి రాత్రి 10:30-11 మొత్తం అవన్నీ క్లీన్ చేసి బ్లడ్, దానికి తోడు ఏమైంది ఇవి అయిపోవడం వల్ల వెంటనే టెట్నస్ ఇచ్చి మళ్ళీ ఆ నొప్పి తగ్గడానికి ఇంకో ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఎక్స్రేకి ఇంకో చోటికి తీసుకెళ్లి మళ్ళీ అక్కడ మళ్ళీ ఎక్స్రే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆర్థోకి మళ్ళీ కాల్ చేసి, ఎందుకంటే ఈయన ఆర్థో కాదు మా ఫ్రెండ్, సో దాంతో ఆర్థోకి కాల్ చేసి ఆర్థో బాగుంది అన్నాక అప్పుడు నన్ను ఇంట్లోపల దింపేసి వెళ్ళిపోయారు మా డాక్టర్ గారు. సరే, మా డాక్టర్ గారికి కూడా నేను ఆయన చేసిన సహాయానికి నేను ఇప్పుడు ఆయన దాంట్లోనే వస్తున్నా. మా పిల్లోడికి చెప్పాను, ప్యాక్ చేసిన ఐటమ్స్ అన్ని అంకుల్కి ఇచ్చేసాయి అని చెప్తే మా పిల్లోడు 2,500-3 వేల రూపాయల ఐటమ్స్ తీసుకొని వచ్చి ఆయన కారులో పెట్టేశాడు. సో ఆయన హెల్ప్ కూడా ఆయన రూపాయి హెల్ప్ చేస్తే 10 రూపాయలు ఇవ్వాల్సిందే తప్ప నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటా, నేను చచ్చిపోయినా సరే సంతోషంగా చచ్చిపోతా, కానీ ఎవరి సహాయం నాకు అవసరం లేనటువంటి స్థితికి తీసుకెళ్ళు దేవుడా అని అనుకుంటా. ఎవరి దగ్గర నాకు టీ కాఫీలు కూడా నాకు వద్దు దేవుడా, ఎవరి డబ్బులు నేను తినకుండా నన్ను కాపాడు అని కోరుకుంటా. ప్రకృతి శక్తులు అన్ని కూడా మనం దేన్నైతే కోరుకుంటామో వాటిని ప్రకృతి శక్తులు చాలా బలంగా ఇస్తాయి. మనం ఏది కోరుకుంటే అది ప్రకృతికి దానికి పాజిటివా నెగిటివా తెలియదు. మనం ఏది కోరుకుంటే అదే ఇస్తుంది. ఎందుకంటే ప్రకృతికి తెలియదు నాకు మంచి చెయ్యి అంటే, దానికి మంచి అంటే తెలియదు, చెడు అంటే తెలియదు. మనం ఏది కోరుకుంటే అదే అవుతుంది. నేనేమనుకుంటాను, నాకు ఎవరి దగ్గర సహాయం లేనటువంటి స్థితికి వెళ్ళు, ఒకవేళ పొరపాటున సహాయం తీసుకోగలిగితే మళ్ళీ దాన్ని నేను ఎన్నో రెట్లు రీపే చేయగలిగేటట్టు చెయ్యని చెప్పేసి చూస్తాను. నా ఫ్రెండ్స్ లో కూడా చాలా మందికి తెలుసు ఆ విషయము. సో ఎవరి దగ్గర సహాయం తీసుకోకుండా, ఏ చిన్న సహాయం, కనీసం మాట సహాయం కూడా తీసుకోకుండా, కనీసం ఒక బ్యాగ్ పట్టుకో బాబు అని చెప్పేసి కూడా నేను అననటువంటి హెల్ప్ కావాలి నాకు. ఏమైనా సరే ఇంకేంది, ఇంకా ఎప్పుడైనా చనిపోతే ఇక ఓకే, అది సంతోషంగా వెళ్ళిపోవచ్చు, శరీరం వదిలేస్తారు. సార్ మీరు సమాజానికి చాలా అవసరం సార్, మీరు కుటుంబానికి సమాజానికి చాలా అవసరం. మీరు ఆ మాట అనొద్దు సార్. మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ వ్యక్తిని చూడలేదు సార్, నాకు 60 years లైఫ్ లో ఇంత అంటే నమ్ముకున్న ఆదర్శం మీద నిలబడే వాళ్ళని చూడలేదు సార్. చెప్తారు మాటలు చాలా మంది గానీ ఆచరించరు కదా సార్. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పరమేశ్వర. అది అనుకుంటాం కానీ అడుగుతాం కదా హెల్ప్, మళ్ళీ అవసరమైనప్పుడు అడుగుతూనే ఉంటాం సార్. భగవంతుడి రక్షణ ఉంది సార్ మీకు. సారీ హరిత, మీరు ఏదో మాట్లాడుతుంటే ఆపారు జనాలు. మీరు అలా కోరుకుంటున్నారు కదా, ఎవరితోటి సేవ తీసుకోను, ఎవరి హెల్ప్ తీసుకోను అని కోరుకుంటున్నారు కదా. మేమైతే ఏమనుకుంటున్నాం తెలుసా, మా ఆయుష్ కూడా ఇచ్చేస్తాము, మీరు దీర్ఘాయుష్ ఉండి ఇట్లా మాలాగా చాలా మందిని ఇట్లా మంచి భక్తి మార్గంలో సనాతన ధర్మంలో వెళ్ళేటట్టుగా చేయమని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. వీడియోస్ కూడా ఎంత ఎమోషనల్ గా చెప్పారు సార్ పిల్లలకి. అసలు 2-3 సార్లు కళ్ళు గుంటూ చెప్తున్నారు. హరిత మేడం చెప్పింటే మేము అనుకున్నదండి ఖచ్చితంగా. అవును సార్, మీ మెసేజ్ చూసాక చాలా చాలా ఆనందం వేసింది సార్. ప్రవచనం చెప్తాను 9 o'clock ఉందంటే అమ్మయ్యా అయితే ఈజ్ వెరీ ఫైన్ అని చాలా 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 సంతోషం వేసింది సార్. నిన్ననే చెప్పేవాడిని ప్రవచనం, యాక్చువల్గా నిన్ననే చెప్పేవాడిని. డాక్టర్ లేట్ గా వస్తా 7:30కి నన్ను రమ్మన్నారు. మళ్ళా ఫోన్ చేసి లేదు డాక్టర్ గారు లేట్ గా వస్తున్నారు అని అన్నారు. మరి డాక్టర్ గారు వచ్చి నా చెయ్యి మొత్తం చూడాలి కదా. ఇప్పుడు ఆర్థో నన్ను ఫస్ట్ డే చూడలేదు, ఓన్లీ వాట్సాపే కదా. అందుకోసం అని చెప్పి నిన్న చూసి చెయ్యిని ఇలా పైకి లేపు అంటారు కదా. ఇవన్నీ రైట్ హ్యాండ్ కి, ఇప్పుడు మీరు చూస్తే ఇది లెఫ్ట్ హ్యాండ్ నాది. మీకు మరి ఎలా కనిపిస్తుందో తెలియదు బొమ్మ లోపల. ఇది నా లెఫ్ట్ హ్యాండ్. సో మొత్తం ఇలా పైకి లేపు, ఇలా కింది కను, ఇవన్నీ చేయిస్తారు కదా. ఇటు భుజం మీద పెట్టుకో, అవన్నీ చేయించిన తర్వాత దెన్ ఇస్తాడు ఏం పర్లేదు, జనరల్ గా మజిల్ పెయిన్స్ 2 weeks లోపల తగ్గిపోతాయి సో అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఏం లేదు. బట్ అదృష్టం ఏంటి
ఏంటంటే ఆ పడిపోయినప్పుడు ఎవరైతే జనాలందరూ వచ్చారో అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే క్విక్ గా వచ్చి వాళ్ళు అన్నారు, సార్ కొద్దిగా వెయిట్ చేయండి సార్, ఏం పర్వాలేదు, ఏం హడావి లేదు అన్నారు. నేను వాటర్ కూడా తాగలేదు. నేను అట్లా వెళ్ళిపోయి చూశాను ఎంతసేపు నేను ఇది ఓర్చుకోగలుగుతాను, నొప్పి నేను మరిచిపోగలనా లేదా. ఇవాళ నేను హిందీలో ఇచ్చిన స్పీచ్ ఒకటి వాళ్ళు పంపించారట. నాకు తెలియదు అసలు అది నేను ఇచ్చిన ఏరియా కూడా నాది కాదు. నేను లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ షేర్. బ్లడ్ పోదు సార్, వాటర్ తాగితే బ్లడ్ పోదు. విన్నాం సార్, హిందీలో చాలా బాగా చెప్పారు సార్. అసలు ఆ హిందీలో మాట్లాడుతున్నప్పుడు నాది అంటే మీరు వీడియో చూడలే కదా, 1 minute. ఆ 1 minute లోపల నేను మధ్యలో ఒకసారి ఇలా కుడి చేయిని ఇలా లేపినప్పుడు ఈ బ్లడ్ బాగా కనిపిస్తుంది అనమాట. నేను షేర్ చేస్తాను తర్వాత గ్రూప్ లోపల, ఇప్పుడు కష్టం వెతకడము. ఎనీవే మీ అందరి నేను కూడా హిందీ స్పీచ్ మీద చాలా బాగా చెప్పాను. ఈ 3 days నేను అటు ఉడిపి అటు వెళ్ళాను సార్. ప్రతి చోట కూడా మిమ్మల్ని గుర్తు చేసుకొని ఎందుకో నైట్ చూస్తే అవన్నీ అందరూ మిమ్మల్ని తొందరగా రికవర్ అవ్వాలని పెడుతున్నారు సార్. అర్థం కాలేదు. నేను ప్రతి చోట కూడా మిమ్మల్ని తెలుసుకున్నాను. తోసుకోవద్దు, తొక్కద్దు, వాళ్ళని నెట్టద్దు అని. ఆ సముద్రము గోకర్ణం బీచ్ లో అలలు చూస్తుంటే సముద్రం అంటారు కదా సార్, అలా నేను ఎవరిని అనుకుంది, నురుగు నేను ఎవరిని అనుకుంది, ఇవన్నీ చెప్తుంటారు కదా. అవన్నీ మిమ్మల్నే తలుచుకుని సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకుంటూ ప్రతి చోట మిమ్మల్ని తెలుసుకున్నాను సార్. ఎంత మంచి నడవడి మాకు నేర్పారంటే, అంటే ఏజ్ చాలా పెద్దది కానీ మాకు ఇంత మంచిగా ప్రవర్తించాలన్న విషయం తెలియదు సార్. ఈ 4 నెలల్లో 5 నెలల ఆగస్టు నుంచే నాకు అర్థమైంది అసలు లైఫ్ ఏంటి, అలా ఉండాలి అలా. ఇప్పుడు ఇంకా అర్థమైంది సార్. ఎంత మన కష్టం వచ్చినా సరే ఎవరిని హెల్ప్ అడగకూడదు అన్నది మటుకు బాగా దాని మీదే నిలబడాలి సార్. అంత కాన్ఫిడెంట్ గా ఉండాలనిపిస్తుంది. ప్రతి చోట గుర్తు చేసుకున్నాను సార్ మిమ్మల్ని. నేనైతే అది చెప్దామనుకొని నేను కుదుర్చుకోలేదు. సార్ జాగ్రత్త సార్ అని చెప్తున్నారు. ఎందుకు అందరు సార్కి జాగ్రత్త చెప్తున్నారు, ఏం జరిగింది అని చూసి వెంటనే మీకు ఫోన్ చేశాను సార్. నాకు మీ నెంబర్ తెలియదు కదా సార్. జై శ్రీకృష్ణ. జాగ్రత్తగా వెళ్ళండి సార్. బాగుందా సార్ ఇప్పుడు మీకు? ఈ టోటల్ రికవర్ అయ్యే వరకు మీరు కాస్త టైంకి తినండి సార్, అంతే. అది తప్పదులేండి. ఎందుకంటే నాకేమైందంటే లోపల ఇన్ఫ్లమేషన్ ఉంది కాబట్టి యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నాను కాబట్టి తప్పనిసరిగా అదైతే కంపల్సరీ లేండి, అది ఎస్కేప్ అవడానికి లేదు. సో అది సంగతి. సో ఎనీవే అందరికి మరోసారి కృతజ్ఞతలు. నాకు తెలుసు అందరికి మాట్లాడే అవకాశం రాకపోవచ్చు, కానీ ఏమనుకోవద్దు. అందరికీ కూడా కృతజ్ఞతలే. కొంతమంది ఎక్స్ప్రెస్ చేయగలిగారు, కొందరు ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు. అండ్ టైం కూడా మనకి ఇప్పుడు పురుష సూక్తం టైం కాబట్టి అందులోకే వెళ్ళిపోదాము. మరోసారి అందరికీ కూడా కృతజ్ఞతలు. జై శ్రీ మాట్లాడించకండి ఇంకా. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంస చానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి పురుష సూక్తం ఏదైతే మనకు వేదాలలో ఉన్నటువంటి జ్ఞానమో అది మనకు అన్ని రకాలుగాను ఎన్నో రూపాలలో అందింది. అదే విషయాన్ని మనకు భాగవతంలోను, అదే విషయాన్ని దేవి భాగవతంలోను, అదే విషయాన్ని లలిత సహస్రనామంలోను, అదే విషయాన్ని విష్ణు సహస్రనామంలోను, ప్రతి చోట కూడా ఆఖరికి భగవంతుడు భగవద్గీతలో, మహాభారతంలో తెలిసినటువంటి అన్ని విషయాలు కూడా అవే. భగవంతుడు ఎవరు? ఇవాళ నేను బొమ్మలు వేయలేను కాబట్టి కొద్దిగా గత క్లాస్ లో చెప్పిన ఒక్కసారి గుర్తుంచుకుంటే, గత క్లాస్ లో మొత్తం చెప్పేశాను. ఒక్కొక్క శ్లోకము అని మీతోని కన్ఫ్యూజ్ అవ్వకుండా మొత్తం చెప్పేశాను. దాన్ని ఇప్పుడు వివరంగా ఒక్కొక్క శ్లోకంది వివరణ తెలుసుకుందాం. మొదటి శ్లోకం లోపల మనం ఏం తెలుసుకున్నాము? శ్లోకం ఒకసారి ఆగండి, చదువుతాను. 1 సెకండ్. ముందుగా మనము ముందుగా శాంతి మంత్రం తెలుసుకున్నాము. ఓం తచ్చం యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ
గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఇది మహోన్నతమైనటువంటి శాంతి మంత్రము. దీని ద్వారా మనము అన్ని జీవులు అంటే 2 కాళ్ళ 4 కాళ్ళ అనే తేడా లేదు, అందరూ శాంతిగా ఉండాలి అని. ఇదే మన హిందూ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం, మహోన్నతమైనటువంటి సందేశం. హిందూ ధర్మంలో తప్ప మరి ఏ ధర్మంలోనూ లేనటువంటిది. నా ధర్మం నీకు నచ్చకపోతే నిన్ను చంపేద్దాం అని కొన్ని మతాలు, నా ధర్మంలోనే గొప్పతనం ఉంది, నువ్వు మారకపోతే నిన్ను నేను ఏదో రకంగా ప్రలోభాలు పెట్టి మార్చేస్తాం అని కొన్ని మతాలు. మన ధర్మంలో ఉన్నటువంటి లోటుపాట్లు, మన పురాణాలలో ఉన్నటువంటి కథలని తప్పుగా చూపిస్తూ మన ధర్మాన్ని చెడుగా చూపించేటటువంటి జనాలు ఎంతమందో. కానీ ధర్మంలో ఉన్న మంచితనాన్ని ఎవరు మాట్లాడరు. మొన్న మధ్య నాకు తెలిసిన వాళ్ళతోటి ఒక విషయం మాట్లాడదామని, వారు అందరికీ కూడా కొంత బేసిక్స్ చెప్దామని చెప్పేసి ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ మాట్లాడుతుంటే కొంతసేపు బాధేసింది నాకు. వాళ్ళు ఏంటంటే శ్రీకృష్ణుడిని మోసగాడు గాను, శ్రీకృష్ణుడిని దొంగగాను, మళ్ళీ వాళ్ళు ఇది ఏమి చెడ్డవాళ్ళు అట్లా కాదు, చాలా మంచి వాళ్ళు, చాలా ఆధ్యాత్మిక విషయాలని ఇష్టపడేటటువంటి జనాలు. అండ్ వాళ్ళలో ఏమీ ఇది లేదు, తప్పేమీ లేదు, వాళ్ళు సమాజంలో చక్కగా మంచి జనాలు. వారికి ఏ విధమైనటువంటి వారి లోపల దోషాలు లేనటువంటి చక్కటి జనాలు ఒక 4 మొన్న కాల్ చేశారు. మొన్నంటే మొన్న కాదు, కొన్ని రోజుల కింద. వారి లోపల ఉన్నటువంటి బాధ ఏంటి అంటే, కృష్ణుడు దొంగ, కృష్ణుడు కంత్రిగాడు అంటే ఇలా డైరెక్ట్ గా ఈ మాటలు వాడకుండా చెప్పారు. కృష్ణుడే అన్ని కుతంత్రాలు నేర్పించాడు, కృష్ణుడు అన్ని కుట్రలు నేర్పించాడు, ధర్మరాజు అబద్ధాలు ఆడాడు. సో ఇవి మాట్లాడుతూ మన ధర్మంలో ఉన్నటువంటివి చూస్తూ దేవుడు ఇచ్చినప్పుడు ఎందుకు చేయకూడదు? దేవుడే మనకు ఈ కామ క్రోధ లోభ మోహాలన్నీ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనం ఎందుకు చేస్తే తప్పేమిటి? దేవుడే కదా పిల్లల్ని పుట్టించేలాగా చేసింది, దేవుడే కదా మనవలను పుట్టించేలాగా చేసింది, దేవుడే కదా మన ప్రారంధాన్ని రాసింది. అలాంటప్పుడు మీరెందుకు వైరాగ్యం అని అదని ఇదని అంటున్నారు? కొంతమంది అంటారు మాకు వైరాగ్యం వచ్చే ఛాన్సే లేదు, ఎందుకంటే మా పిల్లలు ఎదిగేసరికి మాకు 70 ఏళ్ళు అయిపోతుంది, మరి మా సంగతి ఏంటి వైరాగ్యం? ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. ఇది కాకుండా హిందూ ధర్మంలో ఉన్న అపోహల వల్ల హిందువులకే తెలియదు ఈ విషయాలు. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే అందరూ సంతోషంగా ఉండాలి. భేషజం ఊర్ధ్వం జిగాతు భేషజం, ఆ వ్యాధులను తగ్గించేటటువంటి ఆ వృక్షాలు అలా పెరుగుతూ పోవాలి. ఎందుకంటే అందరికీ కూడా శాంతి కలగాలి. అది కూడా ఏంటి? మానసిక శాంతి. అంటే శాంతి అనేది శారీరక శాంతి అని వేరేది ఉండదు. మనస్సు శాంతిగా ఉంటే అన్ని బాగానే ఉంటాయి. పెద్ద పెద్ద రోగాలు కూడా మానసికంగా బాగున్న వారికి ఏమీ అనిపించదు. ఇప్పుడు మొన్నటిది నా విషయమే చూడండి, మానసికంగా శాంతిగా ఉన్నాను, ఎంత శరీరంలో ఉన్న నొప్పినైనా భరించగలిగేటటువంటి శక్తిని భగవంతుడు ఇచ్చాడు. ఆ సమయంలో కనుక నా దెబ్బనే నేను టాప్ ప్రయారిటీగా తీసుకొని ఉంటే బహుశా అది నాకు సాధ్యపడేది కాదేమో. ఆ సమయంలో దాదాపుగా నాకు దెబ్బ తగిలిన 2 గంటల వరకు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడము, అదయ్యాక గంటన్నర వరకు కూడా నేను మందులు వేసుకోకుండా ఆ నొప్పిని భరించడము, సుమారుగా 3.5 గంటల పాటు. సో దానికి కావాల్సింది ఏంటంటే మానసికమైనటువంటి శాంతి. మానసిక శాంతి ఉన్నప్పుడు ఏ నొప్పినైనా కూడా మనము భరిస్తాము. అందుకే ఇక్కడ ఏమంటున్నారు? షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. శం అంటే శాంతి. మన ఇంద్రియాలకు శాంతిని కలిగించేదాన్ని దాంతము లేదా దమము అంటారు. శమము అంటే మన మనస్సుకి సంతోషాన్ని కలిగించేది. కాబట్టి మన మహోన్నతమైనటువంటి ధర్మాన్ని మనం మాత్రమే గుర్తించగలము. అయితే ఏమైంది అంటే కాలక్రమేణా ఇందులో ఉన్నటువంటి గొప్ప సందేశాన్ని అందరూ కూడా తీసుకోవడం మానేశారు. ఎందుకు తీసుకోవడం మానేశారు? ఎందుకంటే వేదాల్లో ఏముందో తెలియదు. పోనీ అట్లా అని చెప్పి వేద సారాలైనటువంటి భగవద్గీతలో ఏముందో తెలియదు. నేను వారిని అడిగాను కూడా, పోనీ అయితే మీకు భగవద్గీత చదివారు కదా, భగవద్గీతలో అంటే నేర్చుకున్నామని కొంతమంది, మేము నేర్చుకోలేదు సార్, ఒక్క నారాయణ ఏమే నేర్చుకున్నామని కొంతమంది ఇలా చెప్పారు. సరే కొన్ని భగవద్గీతలో ఉన్న ఒక 2-3 విషయాలు చెప్పండి, 2-3 నేర్చుకునే విషయాలు, పోనీ మన జీవితంలో ఆచరించగలిగేవి 2-3 విషయాలు చెప్పండి. చెప్పలేకపోతున్నారు. తప్పని కాదు, పాపం వాళ్ళని సరైనటువంటి దారిలో పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి మనకు మార్గం రావాలి, మన నడవడిక అవతల వారికి మార్గాన్ని చూపించాలి. కానీ మన తల్లిదండ్రులు మనకి ఏం నేర్పిస్తున్నారు? గుడికి వెళ్ళిపో, కోరికలు కోరుకో, దేవుడు నీ కోరికలు తీరుస్తాడు, ఇంతవరకే. కానీ ఇది మన మహోన్నతమైనటువంటి వారసత్వము. దీన్ని మనము కాపాడుకోవాలి. మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడతారు? ప్రపంచంలో ఉన్నటువంటి 99% మంది ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. కనీసం ఆలోచించడానికి కూడా
దేవుడు ఉన్నాడు అని చెప్పి తెలుసుకోవడానికి కూడా వారి దగ్గర సమయం లేదు, ఆహారం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, పోనీ ఎక్కడైనా ఉందాము అంటే ఎవడు బాంబేసి పేల్చేస్తాడో తెలియదు, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు చనిపోయి ఉంటారు, బంధువులు లేరు, వెళ్ళి టీవీలు మొబైల్ ఫోన్స్ చూసే అవకాశం లేదు, చదువు వచ్చే అవకాశం లేదు. ఇటువంటి వాళ్ళే ప్రపంచంలో 99% మంది ఉన్నారు. ప్రతిరోజు 14 బిలియన్ మందికి సరిపడా భోజనము తయారు చేస్తున్నారు. 14 బిలియన్ మందికి భోజనం. ప్రపంచ జనాభా కేవలం 7 బిలియన్ మాత్రమే. అంటే ఒక్కొక్కడు 2 సార్లు తిన్నా కూడా తరిగిపోవడంత భోజనం తయారు చేస్తున్నారు. కానీ ప్రతి రోజు కూడా ఆకలితో నిద్రపోతున్న వాళ్ళు ఎంతమందో తెలుసా? 5 బిలియన్ మంది. 5 నుంచి 6 బిలియన్ మంది ఆకలితో. అంటే 1 బిలియన్ మాత్రమే ప్రపంచం లోపల. అంటే 100 కోట్లు. 1 బిలియన్ అంటే 100 కోట్లు. కేవలం 100 కోట్ల మంది మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా ఆ 14 బిలియన్ మందికి చేసిన భోజనాన్ని తింటున్నారు లేదా పారేస్తున్నారు. మిగతా వారందరూ కూడా 7 బిలియన్ మన ప్రపంచ జనాభా అనుకుంటే 7-8, అందులో 6-7 బిలియన్ జనాభా అసలు భోజనం కూడా తినడం లేదు. మళ్ళీ దేశం అద్భుతమైనటువంటి దేశంలో పుట్టాం, మహోన్నతమైనటువంటి వారసత్వం. ఇక్కడ స్త్రీలకి స్వాతంత్రం చూసుకున్నట్లయితే ఎప్పుడు లేనంత స్వాతంత్రం ఇక్కడే ఉంది. ఒక్కొక్కరి పద్ధతి అంతే. మగవాళ్ళ పద్ధతి వేరు, ఆడవాళ్ళ పద్ధతి వేరు. అలా ఉండకపోతే ఇద్దరు ఒకలాగా ఉంటే ప్రపంచంలో ఆకర్షణ ఎక్కడ ఉంటుంది? ఆడవాళ్ళు చేసేవి మగవాళ్ళకి నచ్చుతాయి, మగవాళ్ళు చేసేవి ఆడవాళ్ళకి నచ్చుతాయి. అందుకనే ఆ రకమైనటువంటి ఇద్దరి అభిప్రాయాలు ఒక రకంగా ఉంటాయి. దేవుడు వాళ్ళని అలా సృష్టించాడు. ఇద్దరు వేరే ఆడవాళ్ళు అండి సార్ కట్ అయిపోతుంది, బ్రేక్ వస్తుంది. వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. ఓకే. ఈ టెలిగ్రామ్ ది ప్రాబ్లం మనకి ఎక్కువగా ఉంది. మనము అతి త్వరలో కొత్త పద్ధతి ఏదైనా పాటించడానికి ప్రయత్నం చేద్దాము. ఓకే, సో జై శ్రీకృష్ణ. ఇక తర్వాత తెలుసుకున్నట్లయితే అందరూ జాయిన్ అయ్యారా? మళ్ళీ చాలా మంది బయటకు వెళ్ళిపోయినట్టున్నారు. అదేదో టెలిగ్రామ్ ది చాలా ప్రాబ్లము వస్తుంది. ఓకేనా, ప్రారంభించుకుందామా? ఓకే సార్, ఓకే ఓకే. ఓకే, చాలా ఎరాటిక్ గా ఉంది ఇది నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఒక్కసారిగా 30-40 మంది అవుట్ అయిపోతున్నారు. మరి అది టెలిగ్రామ్ యాప్ లోపల మరి జాయిన్ అవ్వలేకపోతున్నట్టున్నారు కదా వాళ్ళు. ఆ మిగిలిన వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వలేకపోతున్నారు అనుకుంటాను. సార్ డిస్కనెక్ట్ అయితే కనెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది ట్రై చేస్తున్నాం సార్. అన్ని గ్రూపుల్లో వస్తుంది. ఆ సాంస్క్రిట్ ప్రాక్టీస్ గ్రూప్ లోని మేము మధ్యాహ్నం చాలా ఇబ్బంది పడ్డాం. అదే మిగతా వాళ్ళు కూడా అదే చాలా మంది 40 మంది దాకా సుమారుగా ఇప్పుడు గ్రూప్ లో లేరు. ఇప్పుడు తక్కువ కట్ అయిపోయారు. ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ ఆలోచిద్దాంలేండి. ఆలోచించి దానికి తగ్గట్టుగా చేద్దాము. ఇది టెలిగ్రామ్ బహుశా ప్రీమియం సర్వీస్ తీసుకొని వాళ్ళకి ఇలా చేస్తుందా, లేకపోతే మన అన్ని గ్రూపుల్లో మరి ఏదైనా వైరస్ లాంటిది ఉందా? అందుకే మన గ్రూపుల్లో ఇంకేవి బయట మీకు ఉన్నవి ఏవి పోస్ట్ చేయకండి. ఎందుకంటే అవి మన గ్రూపులన్నింటినీ కూడా ఇంపాక్ట్ చేస్తాయి. సో మీకు తెలియని, మీకు నమ్మకం లేని డాక్యుమెంట్లని గ్రూప్ లో డాక్యుమెంట్లు కానీ లింకులు కానీ ఏమైనా మీకు నమ్మకం లేనివి గ్రూప్ లోపల పోస్ట్ చేయకండి. ఎందుకంటే మనం మహోన్నతమైనటువంటి విషయాలన్నీ కూడా పోగొట్టుకుంటాం దానివల్ల.
ఎందుకంటే తెలియదు మనకు ఏ గ్రూప్ లో ఏముందో తెలియదు కదా. సో కాబట్టి ఏ ఫైల్లో ఏముందో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అందరూ. ఓకే, తర్వాత ఆ విధంగా మన ధర్మం అనేటటువంటిది స్త్రీ పురుషులకు సమానమైనటువంటి అవకాశాలు కల్పించడం మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా భగవంతుడు ఈ అద్భుతమైనటువంటి సృష్టిని ఒక క్రమ పద్ధతిలో తయారు చేశాడు అని చెప్పేదే పురుష సూక్తం అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం మనం. అందులోపల మొదటి శ్లోకాన్ని మళ్ళొకసారి చూసుకుందాం. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం. భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అంటే ఇది స్పేస్ గురించి మాట్లాడుతుంది. ఈ శ్లోకం మనం ఆల్రెడీ తెలుసుకున్నాము, క్లుప్తంగా తెలుసుకుందాం. అన్ని శీర్షములు భగవంతుడివే, అన్ని తలలు భగవంతుడివే, అందరి యొక్క కండు భగవంతుడివే, అందరి యొక్క పాదములు భగవంతుడివే. ఈ మూడింటిని మనం ఏమనుకున్నామంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఉదాహరణకు ఒక వంట చేయాలి, ఇచ్ఛ, దానికోసమని మనకు కావాల్సినటువంటి శక్తి క్రియాశక్తి, ఎలా చేయాలో తెలుసుకోవడం జ్ఞానశక్తి. ఈ మూడు శక్తులు కూడా మనకుంటాయి. ఇలాగా అందరిలో ఉన్నటువంటి ఈ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటటువంటిది ఏదైతే ఉందో ఇదంతా కూడా భగవంతుడే. అంటే భగవంతుడి యొక్క అంతర్యామి తత్వము, భగవంతుడి యొక్క సర్వాంతర్యామి తత్వాన్ని, అంటే అన్ని చోట్ల స్పేస్ మనం ఎప్పుడూ చెప్పుకుంటాం. టైం అండ్ స్పేస్ అనేవి ఫిజిక్స్ లోపల చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తెలుసుకుంటాం. ఆ టైం అండ్ స్పేసే ఇక్కడ మళ్ళీ మనం తెలుసుకుంటున్నాం. భగవంతుడు స్పేస్ అంతా కూడా వ్యాపించి ఉన్నాడు. వ్యాపించి ఉండడమే కాకుండా విశ్వతో వృత్వా, ఈ ప్రపంచాన్నంతా కూడా తను చుట్టుముట్టే ఉన్నాడు. ఇది కాకుండా దీన్ని దాటి మళ్ళీ అత్యతిష్ట దశాంగులం, 10 అంగుళాలు దీనికి దూరంగా ఉన్నాడు. 10 అంగుళాలు దీనికి దూరంగా ఉన్నాడు అంటే దేవుడు మనకేదో దూరంగా ఉన్నాడు అన్న విషయం కాదు. దేవుడు మనకు తెలిసినటువంటి విషయమే కాకుండా మనకు తెలియంది కూడా భగవంతుడిది ఎంతో ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంటే మనకు తెలిసిన భగవంతుడే కాకుండా తెలియని అనేక విషయాలు ఉన్నాయి. సో ఆ దశాంగులం అనేటటువంటిది ఏదైతే ఉందో భగవంతుడు కేవలం మనతోని మాత్రమే కాకుండా మనకు అతీతంగా కూడా ఎంతో ఉన్నాడు అని ఒక మీనింగు. మనలోనే ఆ 10 అంగుళాలు మన నాభి నుంచి గాని సహస్రారం నుంచి గాని ఉన్నాడు అనేటటువంటి భావము మరొక రకంగా కూడా తీసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే దశ అంటే యాక్చువల్ గా 1 and 0. ఈ 1 and 0 గనక లేకపోతే ప్రపంచమే లేదు. ఇప్పుడు మనం కంప్యూటర్ లో వాడేదంతా కూడా 1 and 0. ఈ 1 and 0కి అనంతము అనేటటువంటి ఒక అర్థం కూడా ఉంది. అనంతము అంటారు దీన్ని. ఈ అనంతము అనేటటువంటి భావన మనకు భగవంతుడి నుంచే వచ్చింది. ఈ అనంత రూపమైనటువంటి భగవంతుడిని తెలియజేసేదే దశ అంగుళం అని చెప్పేసి ఏదైతే చెప్తారో ఆ దశ అంటే 10 అంగుళములు అన్నటువంటి విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి. తర్వాతకు వచ్చినట్లయితే తర్వాత శ్లోకం, ఇది కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నదే, రివిజన్. పురుష ఏవేదుగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్యశేషానః యదాన్నే నాతిరోహతి. ఇక్కడ మనకేమైంది అంటే భూతకాలము, భవిష్యత్ కాలము. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ లో మనము స్పేస్ తెలుసుకున్నాం. మరి ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి? భగవంతుడి యొక్క టైం అనేటటువంటి దాన్ని తెలుసుకోవాలి. భగవంతుడు అన్ని కాలాలలో ఉన్నాడు. మనం ఎప్పుడు భగవంతుడి గురించి ఎక్కడ తెలుసుకున్నా సరే టైము స్పేసు ఇంపార్టెంట్. టైం, స్పేస్ అండ్ మెటీరియల్ అని ఇప్పుడు మనం టిఎస్ఎం అంటూ ఉంటాం. ఇక్కడ టైం గురించి చెప్తున్నారు. యద్భూతం యచ్చద్ భవ్యం అంటే భూతకాలము, భవిష్యత్ కాలము అన్ని చోట్ల కూడా ఆయనే ఉన్నాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి ఆలోచన కొద్దిగా మనం వేరుగా పెట్టుకోవాలి. ఏంటంటే భగవంతుడికి మనలాగా కాలంతో పరిమితం అయ్యేటటువంటి అవకాశం లేదు. కాలాతీతుడు. ఇంతకు ముందటి శ్లోకం లోపల ఏం తెలుసుకున్నాం? భగవంతుడు దేశానికి అతీతుడు. దేశానికి అతీతుడు అంటే ఏ స్థలంలో అయినా కూడా ఉండగలడు. ఇందులో ఏం తెలుసుకుంటున్నాం మనం? కాలానికి అతీతుడు, ఏ టైంలోకినా ఉండగలడు. ఇప్పుడు మనం పాస్ట్ లోకి వెళ్ళాలంటే అయిపోయింది, వెళ్ళలేం. ఫ్యూచర్ లోకి వెళ్ళాలి అంటే వెళ్ళలేం. కానీ ప్రజెంట్ దీంట్లోపల మాత్రం ఉండగలం. భగవంతుడు కాలానికి అతీతంగా ఉండగలడు, దేశానికి అతీతంగా కూడా ఉండగలడు. అది భగవంతుడి యొక్క గొప్పతనం. ఆ గొప్పతనాన్ని గుర్తించాలి. మరి అలానే కాదు, భగవంతుడు 2 రకాలుగా ఉంటాడు. ఉత అమృతత్వ శేషానః. ఇక్కడ మళ్ళీ మనం చూసినట్లయితే మనము 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకళ్ళు మృతులు, ఇంకొకరు అమృతులు. అమృతులు అంటే ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నదే. అమృతులు అంటే మరణము లేనటువంటి వారు, మరణం లేనటువంటి వారు. మరి కొంతమంది మనలాగా అన్నంతోని ఎదిగే వాళ్ళు. యద అన్నేనా
అతిరోహతి అన్నేన అన్నం తినడం ద్వారా ఎదిగేవాళ్ళు. శేషానహ అంటే అన్నం తినే వాళ్ళు, తినని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ అన్నం ద్వారా ఎదిగే వాళ్ళు. అన్నం లేకుండా ఎదిగే వాళ్ళు అంటే అమృతం. అమృతం ఉన్న వాళ్ళకి అన్నంతో ఎదగడం ఉండదు. ఇంకా అమృతత్వం అంటే భగవంతుడి యొక్క సర్వాంతర్యామితత్వం ఏదైతే ఉందో అది ఎప్పుడైనా ఉంటుంది. ఇంకా అంటే ఇప్పుడుంది అప్పుడు లేదు అని కాదు. అంటే మరణం లేనటువంటిది, అన్నము తినవలసినటువంటి అవసరం లేనటువంటిది. మనం అన్నం తిని ఎదుగుతాం, అన్నం మానేస్తే చచ్చి ఊరుకుంటాం. సో కాబట్టి అన్నంతో సంబంధం లేనటువంటి రూపం ఇక్కడ భగవంతుడిది. మనం చూసుకున్నట్లయితే అన్నంతో సంబంధం లేదు. అంటే భగవంతుడు 2 రూపాలలోనూ ఉన్నాడు. 2 రూపాల్లో ఎలా ఉన్నాడు? ఒకటేమో అమృతత్వంతో కాలానికి దేశానికి అతీతంగా ఉన్నాడు. రెండోది మన అందరి లోపల కూడా ఉన్నాడు. ఈ జగత్తంతా కూడా ఆయనే. గతము భవిష్యత్తు అంతా ఉన్నటువంటి ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో అమృతత్వానికి కూడా ఆయనే అధిపతి. అమృతత్వ ఈశాన అంటే అమృతత్వానికి కూడా అధిపతి ఆయనే. అమృతత్వం అంతా కూడా ఆయనే. అంటే ఎప్పుడూ ఉండేటటువంటి వాడు ఆయనే. వృత అంటే ఇంతే కాకుండా మరియు ఇన్ ఎడిషన్ టు దట్ అనేదైతే ఇంగ్లీష్ లో చెప్తామో, ఇన్ ఎడిషన్ టు అని చెప్పేసి ఏదైతే చెప్తామో అది భగవంతుడు ఈ మరణం లేనటువంటి మోక్ష స్థితికి ఆయనే అధిపతి. యత్ అన్నేన అతిరోహతి ఎవరైతే ఏ జీవరాశి అయితే అన్నం ద్వారా వృద్ధి చెందుతుందో, మనమందరము అన్నం ద్వారా వృద్ధి చెందుతాం. అన్నం ద్వారా వృద్ధి చెందే వాళ్ళలోనూ ఉన్నాడు. అమృతత్వానికి కూడా ప్రతినిధిగా ఉన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ మనకేంటంటే ఫస్ట్ శ్లోకం లోపల ఏం తెలుసుకున్నాము? భగవంతుడు దేశాలకి అతీతుడు, ప్రదేశానికి అతీతుడు, ప్రాంతానికి అతీతుడు, అన్ని చోట్ల ఉన్నాడు మొదటిది. రెండోది అన్ని కాలాలలో ఉన్నాడు. మొదటిది అన్ని ప్రాంతాలలో ఉన్నాడు, రెండోదేమో అన్ని కాలాలలో ఉన్నాడు. ఇప్పుడేంటి? అన్ని మెటీరియల్స్ లో ఇమ్మెటీరియల్ అన్నిటిలో ఉన్నాడు. అంటే అన్నంతో పెరిగేటటువంటి మెటీరియల్ లోనూ ఉన్నాడు. ఈ మెటీరియల్ తోని ఇదంతా మెటీరియల్, ఇదంతా కూడా పంచభూతాలతో తయారైనటువంటి మెటీరియల్. ఈ మెటీరియల్ తోని కూడా ఉన్నాడు. అంటే అన్నము చేత అతిరోహతి అంటే పెరుగుతుందో, వృద్ధి చెందుతుందో అన్నేనా అన్నము ద్వారా. యత్ ఏ జీవరాశి అయితే ఎవరైతే అన్నం ద్వారా వృద్ధి చెందుతూ ఉంటారో వారందరికీ కూడా భగవంతుడు ఉన్నాడు. ఏదైతే అన్నం లేకుండా అమృతత్వమైనటువంటిది ఉన్నదో అంటే మరణం లేనటువంటిది, ఆహారంతో సంబంధం లేనటువంటి ఏదైతే ఉందో దానికి కూడా ఆయనే ప్రభువు. సో ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఏంటంటే ఒకటి టైము, ఒకటి స్పేస్, ఇంకోటి మెటీరియల్. అందరికీ ఇది క్లియర్ కాకపోతే అడగండి, ఒక్కసారి ఆపుతాను. ఇవి మనం ఇంతకు ముందు తెలుసుకున్న శ్లోకాలు. ఒక్కసారి అడిగితే నేను ముందుకెళ్తాను. జై శ్రీకృష్ణ. మనం ఇప్పటివరకు తెలుసుకున్నది ఏం లేదు. టిఎస్ఎం ఇది చాలా మంది మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. సో కొద్దిగా అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అన్మ్యూట్ చేస్తారా? నాకు చేయి నొప్పి పెడుతుంది. అందరినీ అన్మ్యూట్ చేస్తారా కొద్దిగా? అడ్మిన్స్ నిద్రపోకుండా ఉంటే కొద్దిగా ప్లీజ్. నేను అందరినీ అన్మ్యూట్ చేయలేను, నొప్పి పెడుతుంది చెయ్యి. కొద్దిగా అందరినీ ఇప్పుడు మనలో ఉన్నవాడు అని చెప్పారు కదా, అది అన్నం ద్వారా వృద్ధి చెందే వాళ్ళలో ఉండేవాడు, పంచభూతాలతో తయారైన మెటీరియల్ లో ఉండేవాడు, రెండు ఒకటి కాదా? రెండు ఒకటే. పంచభూతాలంటే అదే కదా, అన్నంతో తయారయ్యేదే పంచభూతం. పంచభూతాలు ఎలా ఈ శరీరానికి మూలం ఏంటి? పంచభూతాలకి అన్నమే కదా. ఆ అన్నం ద్వారా ఎదిగేటటువంటిది అంటే ఏంటి? మనకు భగవంతుడు ఇప్పుడు మన జీవరాశులన్నిటిలో కూడా ఉన్నాడు. అన్నంతో జీవించే వాళ్ళలోనూ ఉన్నాడు. అన్నం అవసరం లేని వాటిలో కూడా ఆయనే ప్రభువు అన్నాడు. అన్నం అవసరం లేకపోవడం అంటే అమృతత్వం, ఎప్పటికీ శాశ్వతంగా ఉన్నాడు. ఇక్కడేమో అన్నంతో తయారయ్యే శరీరాలు మనవి. అన్నం తినకపోతే ఈ శరీరం తయారవ్వదు కదా. ఈ పంచభూతాల శరీరానికి అన్నం అవసరం. ఏ అన్నంతో వృద్ధి చెందే అవసరము. అన్నము కూడా భగవంతుడే. బ్రాజిష్ణుర్ భోజనం భోక్త, గుర్తుందా? భోజనము ఆయననే, భోక్త కూడా ఆయననే. ఆయననే మనకు భోజనం రూపం లోపల అందుతున్నాడు. ఆయనే మనకు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాన్ దేహమాశ్రిత ప్రాణాపాన అది ఉంది కదా, అట్లా అన్నమాట. సో ఈ విధంగా మనం ఏం తెలుసుకుంటున్నాము? భగవంతుడే భోజనమై భగవంతుడే దాన్ని అరిగిస్తూ మన లోపల కూడా ఉన్నాడు. అంటే రెండు రకాలుగా భగవంతుడు ఉన్నాడు. ఒకటేమో అమృతత్వ రూపం అంటే పర్మనెంట్ రూపము. రెండవది ఏంటంటే ఆహారం ద్వారా ఎదిగేటటువంటిది. సో ఇక్కడ మనకి ఏం తెలిసింది? టైము, స్పేస్, మెటీరియల్, ఈ మూడింటికి కూడా భగవంతుడే కారణము అని చెప్పేసి మనం తెలుసుకున్నాము. టైం అంటే ఏంటి? భగవంతుడు భూతకాలంలో ఉన్నాడు, భగవంతుడు భవిష్యత్ కాలంలో ఉన్నాడు అని చెప్పేసి. రెండోది ఏంటి? అన్ని కాలాల ఇందాక చెప్పింది అన్ని కాలాలలో. మొదటి శ్లోకంలో సహస్ర శీర్ష పురుష అన్నప్పుడు ఏమైంది? అన్ని ప్రాంతాలలో ఉన్నాడు.
ఏదైనా గుర్తుంచుకోండి, టైము, స్పేస్, మెటీరియల్. ఉదాహరణకి అంటే మీకు ఎన్నోసార్లు అనంతము చెప్పచ్చు, అని చెప్పొచ్చు కదా సార్? అనంతము. అనంతమే అనంతమే, కానీ నేనేమంటానంటే దాన్ని టైం, స్పేస్, మెటీరియల్ కి మనం బ్రేక్ డౌన్ చేస్తున్నాం. టైం, స్పేస్, మెటీరియల్ అంటే ఏమిటి? శ్రీనివాస్ మెటీరియల్. ఓకే, ఇప్పుడు శ్రీనివాస్ అనేది ఏంటి? ఒక దేహము. శ్రీనివాస్ అనేది ఒక దేహము. శ్రీనివాసు రామంతపూర్ లో అంటే ఒక ప్లేస్ వచ్చింది, 9:34 టైం వచ్చింది. సో ఇక్కడ 3 విషయాలు వచ్చాయి. శ్రీనివాసు, రామంతపూర్ అనేటటువంటి ప్లేసు, 9:34 అనేటటువంటి టైము. ఈ 3 ఫ్యాక్టర్సే ప్రపంచంలో ముఖ్యము. ఫిజిక్స్ ఎంతసేపు కూడా ఈ రెండింటిని చెప్తుంది, టైం అండ్ స్పేస్ గురించి. ఈ మెటీరియల్ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంది అని చెప్పేదాన్నే మనం ఫిజిక్స్ అంటాం. ఫిజిక్స్ మొత్తము టైం అండ్ స్పేసే. దీని మీద న్యూటన్ గాని, ఐన్స్టీన్ గాని వీళ్ళందరూ ఎన్ని పరిశోధనలు చేశారు. మెటీరియల్ పైన వచ్చినటువంటివన్నీ మళ్ళీ అవి ప్రత్యేక పరిశోధనలు. అణుసిద్ధాంతం, మనకు కణాదుడు ఇచ్చినటువంటి అణుసిద్ధాంతం, అదే విధంగా మనకు అణుసిద్ధాంతం వచ్చింది. సో వీళ్ళన్నీ కూడా కణ సిద్ధాంతం వచ్చింది, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఇవన్నీ మనం మొదటి క్లాస్ లో తెలుసుకున్నాం. సో కాబట్టి ఏంటి, ఈ విధంగా ప్రపంచం అంతా కూడా భగవంతుడే వ్యాపించి ఉన్నాడు. టైము, స్పేస్, మెటీరియల్, ఈ మూడింటిలో కూడా. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న 2 శ్లోకాలలో భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించాడు అంటే స్పేస్, అన్ని సమయాలలో ఉన్నాడు అంటే టైం, అన్ని శరీరాలలో అన్నం ద్వారా ఎదుగుతున్నాడు అంటే మెటీరియల్. ఒక్కసారి 3 అర్థం కాని వాళ్ళు అడగండి. ఇది చాలా ఇంపార్టెంట్. మొత్తం పురుష సూక్తం మనము క్లుప్తంగా గత వారం తెలుసుకున్నాము. ఇంకా కూడా ఎవరైనా చూడని వాళ్ళున్నా, ఇంకా ఎవరికైనా అర్థం కాని వాళ్ళున్నా గత వారం మొత్తం చూడండి. ముందు మొత్తం సమ్మరీ చెప్పేశాను. ఇవాళ నుంచి మిగతా శ్లోకాల్లోకి వెళ్తాం. ఈ 2 శ్లోకాలు కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నవే, అయినా కూడా ఇంకోసారి చెప్తున్నాను. మనం విష్ణు సహస్రనామం చెప్పుకున్నప్పుడు కూడా మొదటి 3 శ్లోకాలలో టైం, స్పేస్ అండ్ మెటీరియల్ గురించి తెలుసుకున్నాం. విశ్వం విష్ణురు వషట్కారో అది తెలుసుకున్నప్పుడు మనం ఈ టైము, రెండోది స్పేస్, తర్వాత మళ్ళీ మూడోది ఇట్లా ఇది మెటీరియల్ అని చెప్పి తెలుసుకున్నాం. ఒకే విషయాన్ని మనము మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయాలే మనం అన్ని చోట్ల తెలుసుకుంటాం కాబట్టి ఇక్కడ ఉన్న విషయమే అన్ని చోట్ల కూడా తెలుపబడుతుంది. అందువల్ల ఏంటంటే ఇది బాగా వింటే మిగతావన్నీ కూడా సులభంగా అర్థమవుతాయి. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? మొహమాటం లేకుండా అడగండి, చెయ్యలేపండి. కొంతమందిని అన్మ్యూట్ చేయలేదు అడ్మిన్స్. నా నెట్ పోయింది సార్, ఇప్పుడే వచ్చింది సార్ నెట్, అప్పుడెప్పుడు పోయి. అయ్యో, జై శ్రీరామ్. అయ్యయ్యో, నేను తర్వాత వింటాలేండి సార్ మళ్ళీ. పర్లేదు. మొదటి 2 శ్లోకాలు ఇంతకు ముందు చెప్పుకున్న వాటికి ఏమని తెలుసుకున్నామంటే భగవంతుడు సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నాడు, భగవంతుడు అన్ని సమయాలలో ఉన్నాడు, మూడవది ఏంటంటే భగవంతుడు అన్ని శరీరాలలో కూడా ఉన్నాడు అని 3 విషయాలు తెలుసుకున్నాం. అన్ని స్థలాలలో ఉన్నాడు, అన్ని సమయాలలో ఉన్నాడు, అన్ని శరీరాలలో కూడా ఉన్నాడు. 3 రకాల పద్ధతులలో మనము తెలుసుకున్నాం. అతి త్వరలో మనము టెలిగ్రామ్ నుంచి మారదామండి ఖచ్చితంగా, ఎందుకంటే టెలిగ్రాము దాదాపుగా మనకి ఈ మధ్య ప్రతి స్పీచ్ లో కూడా మనకు ఇబ్బందిని కలిగిస్తుంది. సో అది ఎవరి ఇంటర్నెట్ ప్రాబ్లము కాదు, ఇది బేసికలీ ఏంటంటే ఇది టెలిగ్రామ్ ఇష్యూసే. నేను తర్వాత ఇంటర్నెట్ లో కూడా చూశాను. ఇది జరగడానికి 2 కారణాలు. ఒకటి, ఎవరైనా మన అన్ని గ్రూపుల లోపల కూడా వైరస్ నింపడము, రెండోది మనమే అంటే కావాలని, రెండోదేమో అనుకోకుండా ఎవరన్నా పెట్టినటువంటి ఫైల్స్ ద్వారా గానీ, ఎవరన్నా పెట్టినటువంటి లింకుల ద్వారా గానీ ఒక గ్రూప్ లోంచి అన్ని గ్రూపుల్లోకి అది ఎక్స్టెండ్ అయింది అన్నటువంటిది. ఈ 2 కారణాలు తప్ప వేరే కారణాలు లేవు. బట్ మన దురదృష్టం ఏదైనప్పటికీ కూడా చూద్దాం. ఇంకా టెలిగ్రామ్ కాకపోతే మనకి ఇంకా మిగతా ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం తప్పకుండా. వీలైనంత వరకు అందరినీ తీసాను సార్, వీలైనంత వరకు అందరికి ఇచ్చాను, మ్యూట్ తీసేసాను అన్ని. సార్ మనసుకి కళ్ళకి సంబంధం ఉందా సార్? ఇచ్ఛాశక్తి కళ్ళు మనసు అని లాస్ట్ క్లాస్ లో చెప్పారు. కళ్ళు మనసు ఇక్కడ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అవునా? మనకు ఇప్పుడు మనకి ఏం తెలుసుకున్నాము? సహస్ర శీర్ష అన్నాము అంటే కళ్ళేమో జ్ఞానము, కాళ్ళేమో క్రియాశక్తి, కళ్ళేమో ఇచ్ఛాశక్తి అని చెప్తే సారీ అట్లా చెప్పారు. ఇచ్ఛాశక్తి కళ్ళే మనకు కోరికనిస్తాయి కదా, కళ్ళు మనకు ఇచ్ఛాశక్తినిస్తాయి. మన మెదడేమో జ్ఞానశక్తినిస్తుంది, మనకున్నటువంటి కాళ్ళేమో క్రియాశక్తినిస్తాయి. కళ్ళు చూడగానే ఇది కావాలి నాకు అనిపిస్తాయి కదా. సో కళ్ళు అనగానే ఇచ్ఛాశక్తి అని అర్థం అన్నమాట. కళ్ళు లేని, అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే కన్ను అనేటటువంటి ఇంద్రియం ద్వారా మనకు అన్ని కోరికలు కలిగేది దాని వల్లే. అది మనసుకి లింక్ అవుతుంది కళ్ళ నుంచి. అబ్సల్యూట్లీ 5 ఇంద్రియాలు కూడా మనస్సుకు ఆధారంగానే పనిచేస్తాయి అన్నమాట. ఓకేనా?
ఇంకా కూడా ఎవరికైనా ఏదున్నా ప్రశ్న అడగండి. ఇంద్రియం ఉండి మనస్సు లేకపోతే కూడా అది పనిచేయదు. ఈ ఇంద్రియాలు మనస్సుతోని తెంపుకోవడం అనేటటువంటిది మనకు చాలా ముఖ్యము. అది ఎలా తెంపుకుంటాము? మనము బలవంతంగా మనము ఈ మనస్సు దాకా వెళ్లకుండా ముందు ఇంద్రియాలతోని దగ్గర ఉన్నవి తీసుకోకుండా ఇష్టపడతాం. అంటే ఏంటి? మన ఎదురుగా పెట్టినా కూడా వస్తువులని తీసుకోకుండా ఉండడం. ఉదాహరణకి ఏంటి? అది మనస్సుతో సంబంధం లేదు. మనస్సు తర్వాత ముందేం చేస్తాం? మన ముందు ఒక స్వీట్ పెట్టుకుంటాం. స్వీట్ పెట్టగానే మనసు ఇష్టపడ్డా లేకున్నా ముందు మన నోరు ఇష్టపడుతుంది. ఫస్ట్ నోటికి అది ఐటమ్ కనిపించింది. ఇప్పుడు మనకు ఆకలేస్తే మనసు వెళ్ళి అదే అక్కడ ఫ్రిడ్జ్ లో లడ్డు ఉంది తీసుకురా అంటుంది. ఫ్రిడ్జ్ లో లడ్డు ఉంది తీసుకురా అనేటటువంటిది మనస్సు. కానీ ఎదురుగా లడ్డు పెట్టాను అనుకోండి, నోరు కొద్దిగా నీళ్ళు వచ్చాయి, మెల్లగా తీసుకొని తినేస్తుంది. సో కాబట్టి దాన్ని ఇంద్రియ నిగ్రహం అంటారు. అలా కాకుండా మన మనస్సు చెప్తుంది అదే ఫ్రిడ్జ్ లో ఉంది తీసుకురా అనగానే అప్పుడు మనకు మనస్సు చెప్పగానే అప్పుడు ఏమవుతుంది? మన కాళ్ళు నడుచుకుంటూ వెళ్తాయి, చేతులు ఓపెన్ చేస్తాయి, లోపల ఉన్న లడ్డూని తీసుకుని వస్తాయి, హ్యాపీగా నోటికి అందిస్తాయి. అది మనస్సు యొక్క యాక్షన్. సో మొట్టమొదట మనం జయించవలసినది ఏదైతే ఉన్నదో అది ఇంద్రియము. ఈ ఉపవాసాలు అనేదైతే ఉందో భగవంతుడికి దగ్గరగా ఉండడము అనేటటువంటి భావన రాకముందు ఉపవాసము అనేది ఇంద్రియ నిగ్రహానికి ఎక్కువగా ఇది వచ్చింది. నిజం చెప్పాలంటే బ్రహ్మచర్యం అనే దానికి కూడా మనము తీసుకునే అర్థం కాకుండా బ్రహ్మచర్యము అంటే ముందు ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలు నిగ్రహించుకోవాలి. ఇప్పుడు మీకు చెడు కనిపించింది అనుకోండి, ఏదన్నా చూడరానిది కనిపించింది, తక్కువని కళ్ళు మూసుకుంటే దానికి మనసుతో సంబంధం లేదు. తక్కువని చెడు అని తెలియగానే కళ్ళు మూసుకొని వెళ్ళిపోవడం. ఎవరైనా చెడు మాట్లాడుతున్నారు, మన మనసు దాన్ని ప్రాసెస్ చేసేంత టైం ఇవ్వకూడదు. నీకు తెలుసా వాళ్ళ ఇంట్లో ఏమైందో, నీకు తెలుసా వీళ్ళింట్లో ఏమైందో. జనాలకు ఈ టైం పాస్ కాక ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి తప్పులు చేస్తున్నారో జీవితంలో చెప్పలేను. ఎన్ని ఘోరాతి ఘోరమైనటువంటి తప్పులు చేస్తున్నారో. కాబట్టి మనం ఏం చేయాలి? కళ్ళు చెవులు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. నోరైతే పూర్తిగా అదుపులో ఉంచాలి. నీకు తెలుసా అని మనమే ముందు నేరాలు మాట్లాడతాం. నేరాలు మాట్లాడుతున్నా ఎందుకంటే బాధేస్తుంది. మనకు బాధేసినప్పుడు ఏదో అనాలనిపిస్తుంది. అనాలనిపించినప్పుడు ఏమవుతుంది? లేని పాపాలు తెచ్చుకుంటాం. పాపాలు తెచ్చుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు నాకైనట్టుగా మొన్న యాక్సిడెంట్ అవుతాయి. ఎందుకు వచ్చినవి? ఎప్పుడో ఒకటే గుర్తుంచుకోండి, చేసినటువంటి ప్రతి తప్పుకి శిక్ష అనుభవించవలసిందే. భగవంతుడి పంచాయతీ లోపల ఇంకా వేరే మార్గం లేదు. ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే. ఎంత ఘోరం అంటే మనం చేసే ప్రతి పాపానికి మనం శిక్ష అనుభవిస్తాము. తెలిసి చేశాము, తెలియక చేశాము, ఇవన్నీ పక్కన పెట్టేయండి. ప్రతి దానికి అనుభవించి తీరవలసిందే. కాబట్టి అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఇంద్రియాలను నిగ్రహించుకోండి. మీ ఇంటి పక్కన ఎవడన్నా చాడీలు చెప్తున్నాడు, మీ ఇంటి పక్కన ఎవడన్నా చెడు మాట్లాడుతున్నాడు, మీకేదన్నా చూడకూడదని తీసుకోవడానికి వెంటనే అక్కడి నుంచి ముందు ఇంద్రియాలను నిగ్రహించుకోండి. రెండవది మనస్సు. మనకు భగవంతుడు ఫస్ట్ భగవద్గీతలోనే చెప్పాడు, మాత్రా స్పర్శస్తు కౌంతేయ. మాత్రా స్పర్శ, ఇక్కడున్న విషయాలు అక్కడ కనిపించే విషయాలని ఇక్కడ నేను వాటిని ఇంద్రియాలతో గుంజుకుంటాను. సో ఫస్ట్ ఇంద్రియాలని నిగ్రహించుకోవడం. ఇది ఎలాగా? మనకు ఒక ఉదాహరణ చెప్పారు మన విద్యాప్రకాష్ ఆనందగిరి. ఆయన ఏం చెప్పారు? ఒక పడవ లోపల ఒకడు ఏం చేస్తాడంటే చేపలన్నింటినీ లోపల వలబట్టి లోపలేస్తారు. లోపల వేసిన తర్వాత ఏమవుతుంది? ఇందులో ఉన్నటువంటి చేపలన్నీ కూడా మళ్ళీ పడవలోంచి నీళ్ళలోకి దూకడానికి ప్రయత్నం చేస్తాయి. అప్పుడు ఏం చేయాలట? ఏం చేస్తారట? మనం ఏం చెయ్యం. ఏం చేస్తారట? ఏవైతే చేపలు ఆ నీళ్లకు దగ్గరగా ఉన్నాయో ముందు వాటిని కొట్టి వాటిని లోపలేస్తారట ఫస్ట్ ఆయన. రెండవది ఏంటి? కొద్దిగా లోపలికి ఉన్నవి కూడా జంప్ చేస్తూ ఉంటే అవి కూడా బయటికి వెళ్లకుండా తోసేస్తారట. మూడవది ఏంటి? సేఫ్ గా ఉన్న వాటిని ముందు అక్కడ ఉంచుతాడు. అంటే ఏంటి? ఏవైతే ఇంద్రియాలు ఫస్ట్ బయట విషయాలను చూసేవి ఇంద్రియాలు, బయట విషయాలను చూసేవి ఇంద్రియాలు. సో మొట్టమొదటి నిగ్రహం మనకు కావలసింది ఇంద్రియాలతో. రెండవ నిగ్రహం మనకు కావాల్సినటువంటిది మనస్సుతో. మూడవ నిగ్రహం మనకు కావాల్సినది బుద్ధితో. ఈ మూడు విషయాలని మనం భగవద్గీతలో తెలుసుకున్నాం. మొదటి దాన్ని దమము అంటాము, రెండవ దాన్ని శమము అంటాము, మూడవ దాన్ని ప్రజ్ఞ అంటాము. ఇది కూడా మనం భగవద్గీతలో తెలుసుకున్నాం. దమము అంటే ఏంటి? మనకున్నటువంటి ఇంద్రియములను నిగ్రహించుకోవడము. అది చేపలు ఏవైతే నీళ్ళలోకి దూకేస్తున్నాయో అట్లాగా ఫస్ట్ ఇంద్రియాలే నిగ్రహించుకోవాలి, తర్వాత మనస్సును నిగ్రహించుకోవాలి. లేకపోతే మనస్సు ఘోరమైన పాపాలు చేయిస్తుంది. ఆ మనస్సును నిగ్రహించుకోవడాన్ని శాంతము లేదా శమము అంటాము. మూడవది ఏంటంటే ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ చేస్తున్న దాన్ని ప్రజ్ఞ అంటారు. ప్రజ్ఞ అంటే ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడము. ఎంత వీలైతే అంత జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనం అప్పుడు తీసుకునేటటువంటి డెసిషన్స్ మన మనస్సుకి చెప్పు దెబ్బలు కొట్టాలి. కొట్టాలి అంటే ముందుగా మనకు ఆ జ్ఞానం కావాలి, అది ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ ద్వారా మనం ఏం చేస్తామంటే ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని చెప్పేసి
మనము చెబుతూ మనస్సుని నిగ్రహించుకోవడానికి వీలవుతుంది. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? సో చాలా అద్భుతమైన శ్లోకం ఇది. ఎందుకంటే భగవంతుడు ఎక్కడైతే అమృతత్వ లోకం అంటే మనకు మోక్షం, ఎప్పుడైతే మోక్షం ఉంటుందో అక్కడ ఇంకా మనకు మరణం లాంటిది ఏమీ ఉండదు, ఆకలి దప్పికలు ఏమీ ఉండవు కదా. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం ఉన్నటువంటి ఈ జగత్తు ఆయనలో కొద్ది భాగమే అయినప్పటికీ కూడా కనిపిస్తున్నంత వరకు అన్నం కావాల్సిందే కదా. సో ఇక్కడ ఉన్నటువంటి మన తాత్కాలికమైనటువంటి ఉపాధి ఏదైతే ఉందో ఇక్కడ ఖచ్చితంగా భోజనం కావాలి కదా. ఆ భోజనం రూపంలో కూడా ఆయనే ఉన్నాడు. మనం ఏమనుకుంటాం, దేవుడు అక్కడే స్వర్గంలో ఉన్నాడు, దేవుడు కేవలం ఆలయంలోనే ఉన్నాడు అనుకుంటాం. కానీ కాదు, దేవుడు అన్ని చోట్ల కూడా ఉన్నాడు. ఆయన మోక్షంలో ఉన్నాడు, మన లోపల కూడా ఉన్నాడు. మనం ఆ రూపాన్ని అందుకోవచ్చు. ఎందుకంటే ఆహారం అనేటటువంటిది ఏదైతే ఉందో అది మన శరీరాన్ని, మన మనస్సుని, మన బుద్ధిని కూడా ప్రభావితం చేస్తుంది. భగవంతుడికి రూపం లేదు, కానీ ఆ భగవంతుడు మనకి జఠరాగ్ని రూపంలో ఉన్నాడు, ఆహారాన్ని స్వీకరిస్తూ మనందరినీ పోషిస్తున్నాడు. అందుకే మనం ఏమంటాం, అన్నం పరబ్రహ్మ స్వరూపము అని చెప్పేసి అంటాము. కాబట్టి అన్నము దేవతా రూపము. అందుకే చెప్తాను, స్నానం చేయకుండా వంట చేయడము అవి ఇవి చేయకూడదు అని చెప్తుంటాను. గలీజ్ మొహాలు వేసుకుని పాచి మొఖాలతోటి వంట చేయడము, మంచిగా వేడి అగ్ని దగ్గరికి వెళ్ళడము. శ్రీనివాస్ స్టూడెంట్స్ లో చాలా మంది ఇలా చేస్తారట. సో అది చాలా తప్పు. అందుకోసం అని చెప్పేసి ఏదైతే ఉందో మన ఆకలిని తీర్చి మనల్ని బతికించేది ఆయనే. చివరికి మనకు జీవనం చివరి స్థాయి లోపల మనము ఆయనను గుర్తించి ఆయన లోపల కలుపుకునేటటువంటిది కూడా ఆయనే. గడిచిన కాలం ఆయనే, రాబోయే కాలం ఆయనే, అన్ని కాలాలలో ఆయన ఉన్నాడు. అటువంటి భగవంతుడు మరి ఎంత స్పేస్ లో ఉన్నాడు, ఎంత ఆయనలో సృష్టి ఎంత ఉంది అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. అది 3వ శ్లోకం. ఒక్కసారి 3వ శ్లోకం చదువుతాను, వినండి ఒక్క నిమిషం. ఏతావానస్య మహిమా అతో జాయాగుశ్చ పూరుష పాదోస్య విశ్వభూతాని త్రిపాదాస్యామృతం దివి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏతావానస్య మహిమా, ఏతావాన్ అస్య మహిమా, ఏతావాన్ ఇదంతా కూడా కనిపించేదంతా కూడా అస్య మహిమా అన్నాడు. ఇక్కడ మనము కొద్దిగా ఆగాలి. అస్య అంటే ఆయన యొక్క, షష్ఠీ విభక్తి, ఆయన యొక్క మహిమ అంటే ఇదంతా కూడా ఆయన యొక్క మహిమ. మనం ఏమనుకున్నాం ఇప్పటిదాకా కూడా, ఆయన లోపల మనకు కనిపిస్తున్నదంతా ఏమిటిది అంటే ఆయన అమృతత్వము ఆయనే, జీవుడు ఆయనే, కాలము ఆయనే, ప్రాంతము ఆయనే, అంతే అనుకున్నాం. మరి ఇది కాక ఇంకేమన్నా ఉందా? ఇది మనం మొన్న తెలుసుకున్నటువంటి విషయం అన్నమాట. ఏంటది? ఏతావాన్ అస్య మహిమ. ఈ కనిపించేది ఏదైతే ఉందో అంటే దృశ్యం కానిది, ఈ రెండింటికి కూడా ఆయన మనకు రూపం చెప్తున్నాడు. మనకు కనిపించేదంతా కూడా దృశ్యము, టెలిస్కోప్ల ద్వారా మన కంటికి కనిపించేది ఇదంతా కూడా కొన్ని వందల వేల లక్షల కోట్ల గెలాక్సీలు, కోట్ల నక్షత్రాలు. మాకు కనిపించడం లేదు కదా సార్ అనకండి, మనకు కనిపించవు. టెలిస్కోపులు పెట్టుకున్న వాళ్ళకి అవన్నీ కనిపిస్తాయి. కనిపిస్తూ ఇవన్నీ కనిపిస్తుంది కదా, ఈ కనిపించే దృశ్య ప్రపంచం అంతా కూడా ఆయన మహిమ అంటే ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రశ్నలుంటే అక్కడే ఆపేసేయండి నన్ను. మహిమ అంటే ఏంటి? ఉదాహరణకు నేను ఇలా ఉన్నాను, ఇది నా స్వరూపం. నేను జామ్ పట్ అన్నాను అనగానే చేతి లోపల నాకు ఒక పెద్ద పువ్వు వచ్చింది, అది నా మహిమ. నా మహిమ వేరు, నా స్వరూపం వేరు. అర్థం కాని ఒకసారి అడగండి. అంటే సిద్ధులా సార్ అవి? సిద్ధులా? మహిమ అంటే సిద్ధని కాదు. మహిమ అంటే ఒక చిన్న జలక్ అంతే, చిన్న మహిమ అంటే మిరాకిల్, ఒక చిన్న మిరాకిల్ అంతే. కాదు, ఒక మహిమ, ఒక లక్షణం, అది ఒక లక్షణం అంతే ఆయనది, ఒక క్యారెక్టరిస్టిక్ అంతే. ఒక మహిమ, ఒక లీల, ఒక మహిమ, ఒక లీల, ఒక పని అంతే. ఆయన చేసేటటువంటి ఒక విచిత్రమైన పని అంతే. ఈ కనిపించేటటువంటి భూమి అంతా మీరు ఇప్పుడు 2 ప్రపంచాలు ఉంటాయని చెప్పాను. ఈ చెయ్యి సరిగ్గా పైకి లేపలేను కాబట్టి ఈ చెయ్యి పైన ఉందని అనుకోండి, కుడి చెయ్యిని. ఇది దృశ్య ప్రపంచం, ఇది అదృశ్య ప్రపంచం. ఇది దృశ్య ప్రపంచం, ఇది అదృశ్య ప్రపంచం. దృశ్య ప్రపంచం మనకు కనిపిస్తుంది, మనకంటే సైంటిస్టులు వాళ్ళకు కూడా అనుకోండి, మీరేమి కంగారు పడద్దు. ఈ కనిపించేదంతా కూడా దేవుడి యొక్క మహిమ మాత్రమే, దేవుడి యొక్క లీల మాత్రమే. ఓహో, అంటే ఇది కనిపించింది కూడా చాలా ఉందా? ఎస్, దృశ్య ప్రపంచం కానిదే ఎంతో ఉంది. మనకు కనిపించేది కేవలము ఇది ఆయన మహిమ మాత్రమే. అతః జాయాంచ పురుషః. అతః అంటే దీనికంటే, ఇంతకంటే. జాయాన్ అంటే గొప్ప, విశాల. జాయా అనే దానికి మనము జ్యేష్ఠ అని చెప్పేసి చెప్పుకుంటాం కదా, జ్యేష్ఠ అంటే గొప్పవాడు, పెద్దవాడు.
అంటే జ్యేష్ఠ పుత్రుడు అంటాం కదా, ఆ జ్యేష్ఠ దాంట్లో నుంచి వచ్చినటువంటి పదం అనమాట ఇది. జాయాన్ అంటే గొప్పది. అలాగే జీ అనేటటువంటి ధాతు కాబట్టి ఇందు లోపల మనకు విజయం సాధించడం, జయం సాధించడం, విజిగీషు అంటారు. అంటే రాజులలో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి విజిగీషు అని. ఆ రాజు విజిగీషు, ఎవరితోని ఓడింపబడడు, మంచిగా అందరినీ ఓడించగలిగినటువంటి వాడు. ఆ జాయాన్. ఇప్పుడు మనకు తెలిసినటువంటి దృశ్య ప్రపంచం కాకుండా ఆయన అతః జాయాంచ పురుష, ఆ పురుషుడు ఏంటంటే ఇంతకంటే ఎంతో అధికమైనటువంటి వాడు. నువ్వేమనుకుంటున్నావు? దేవుడు కేవలము ఈ కనిపించే దృశ్య ప్రపంచంలో మాత్రమే ఉన్నాడు అనుకుంటున్నావా? కాదు, దీనికి అతీతంగా కూడా ఉన్నాడు, దీనికంటే కూడా గొప్పవాడు, ఇది కాకుండా కూడా ఉన్నాడు. ఆహా, అలాగా, మరి ఎక్కడున్నాడు? పాదః అస్య విశ్వ, ఒక పాదము ఈ మొత్తం విశ్వది ఆయన యొక్క. అస్య అంటే ఆయన యొక్క, షష్ఠి మీకు అందరికీ తెలిసిందే. విశ్వ భూతాని అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా. పాదో అస్య విశ్వాభూతాని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులంతా కూడా ఆయన ఒక పాదంతో సమానం. ఒక చిన్న 1/4 భాగము, 1/4 పావులా భాగం ఏదైతే ఉందో అది ఈ ప్రపంచం మొత్తము. త్రిపాదః అస్య అమృతం దివి, 3 పాదాలు ఏదైతే ఉన్నదో ఆయన దివ్యమైనటువంటి గొప్ప అమృతమైనటువంటి స్థితిలో ఉన్నాయి. ఒక్కసారి అర్థం చేయిస్తా. ఈ శ్లోకం కంటే ముందు శ్లోకంలో మనం ఏం తెలుసుకున్నాం? దేవుడు అమృత రూపంలో కూడా ఉన్నాడు, దేవుడు అన్న రూపంలో కూడా ఉన్నాడు. అన్న రూపంలో ఉన్నదంతా కూడా మనకు దృశ్యమానమైనటువంటి జగత్తు. ఈ ప్రపంచం అంతా మీకు కనిపిస్తున్నది, ఇలా ఇలా తిప్పండి అంతా ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా భగవంతుడు ఒక ఝలక్, ఒక మహిమ అంతే. ఈ మహిమ లోపల ఈ ప్రపంచంలో ఉన్నటువంటివి అన్నీ ఉన్నాయి. జీవులు, సృష్టి, భూతాలు అన్ని ఇంకా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఒక పావలా భాగము. మిగతా 3 భాగాలలో ఆయన యొక్క అమృతత్వం ఉంది, ఆయన యొక్క గొప్పతత్వం ఉంది, ఆయన యొక్క పరలోకము ఉంది. దివి దేవతలు, దేవతలు అంటే దివిలో ఉండేవారు దేవతలు. ఆ దివిలో ఉండేటటువంటిది అంటే భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఈ అమృతమైనటువంటి అదృశ్య రూపం ఏదైతే మనకు కనిపించని రూపం ఉందో, దృశ్యమాన జగత్తంతా మనకు కనిపిస్తుంది. ఇది కేవలము పావలా భాగమే. ఏదైతే బారానా భాగం ఉందో, 75 భాగం ఏదైతే ఉందో, ఆ భాగం ఏదైతే ఉందో ఆయన యొక్క దివ్య రూపము, ఆయన యొక్క దివ్య దేశము, ఆయన యొక్క అమోఘమైనటువంటి రూపము. ఆయన మనకు కనిపించేటటువంటి ఈ ప్రపంచం అంతటికంటే కూడా గొప్పవాడు, వీటన్నిటికంటే కూడా విశాలమైనటువంటి వాడు. ఇక్కడ కనిపించే జీవాలన్నీ కూడా ఒక పాదం అయితే మిగిలిన 3 పాదాలు ఆయన యొక్క అమృత స్వరూపము, అంటే నాశనం కానటువంటి స్వరూపము. మరి ఈ ఒక పాదంలో ఏమవుతుంది? మనము నాశనం అవుతున్నాం, పుడుతున్నాం, నాశనం అవుతున్నాం, పుడుతున్నాం, శరీరాలు వదులుతున్నాం. ఇది దృశ్య ప్రపంచం. అదృశ్య ప్రపంచం ఏదైతే ఉందో అది ఇంకా 3 భాగాలు ఉందయ్యా అని చెప్పేసి చెప్తున్నాడు. ఒక పాదమేమో దృశ్య జగత్తు, 3 పాదాలేమో అదృశ్యమైనటువంటి ఆ పరబ్రహ్మ యొక్క స్థితిని ఇక్కడ మనం చూడగలుగుతున్నది. మనకు కనిపించేది వీఆర్ లిమిటెడ్ బై, మనకేమైతుంది ఇక్కడ పరిమితులు విధింపబడ్డాయి, మనము కొన్ని మాత్రమే చూడగలుగుతాయి. త్రిపాద అమృతము, త్రిపాద అమృతంలో ఏముంటుంది సార్? అక్కడ ఆ త్రిపాద అమృతంలో ఏముంటుంది అసలు? 3 పాదాలలో అమృతం ఉంటుంది అంటారు. ఏంటి అంటే అక్కడ నిత్యానందము, ఎప్పుడు కూడా ఆనందం ఉంటుంది. దుఃఖం అనేటటువంటి మాటకు అక్కడ అర్థం లేదు. అది సమయానికో స్పేస్ కి వీటన్నిటికీ సంబంధం లేనటువంటిది. టైం, స్పేస్ అండ్ మెటీరియల్ కి సంబంధం లేనటువంటి ఎప్పుడూ శాశ్వతంగా ఉంటే ఆనందం ఏదైతే ఉంటుందో అది ఆ 3 పాదాల భాగం ఏదైతే ఉందో భగవంతుడిది అందులోపల ఉంది. ఈ జగత్తంతా కూడా భగవంతుడి యొక్క ఒక్క జగత్ పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆయన యొక్క ఒక్క పాదం మాత్రమే. అసలు సత్యం తెలుసుకుంటే 4 పాదాలలో ఒక పాదం మనం చూస్తున్నాం. 3 పాదాలు ఏదైతే ఉందో ఈ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో అది అమోఘమైనటువంటిది, అమృతత్వమైనది. అక్కడ ఆనందం తప్ప మరి ఏది కూడా లేదు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. అంటే మనకు ఏమేం కనిపిస్తాయి? నక్షత్రాలు, గ్రహాలు, జీవరాశి, తర్వాత ఇక్కడ భూమిలో ఉన్నటువంటి ఖేచరాలు, జలచరాలు, భూచరాలు, ఇవన్నీ కూడా జస్ట్ పావు భాగం. ఇదేంటి ఒక్క మన దగ్గర కనిపించేది? ఇలాంటివి కొన్ని వందల వేల లక్షల గెలాక్సీలు ఉన్నాయి, బ్రహ్మాండాలు అంటారు. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. మనకంటే టెలిస్కోప్ లో ఇందాక చెప్పినట్టుగా కనిపిస్తుంది. అంటే ఏంటి? కానీ భగవంతుడు తన మహిమ ద్వారా మనకి కొద్దిగానే భాగం కనిపించేలాగా, పావు భాగమే కనిపించేలాగా చేశాడు. ఇది మహిమ. మిగతాదంతా కూడా ఆయన స్వరూపము. ఈ 4 పాదాలు ఆయన స్వరూపమే, రూపాయి భాగం ఆయన స్వరూపము, పాల భాగమే మనమంతా కూడా చూస్తున్నాము. ముప్పావుల భాగం ఏదైతే ఉందో అది మనకు కనిపించదు. అంటే మన రూమ్ లో శ్లోకంలో మీరు ఇది చెప్పారు కదా, విరాట పురుషుడు, దానికి లింక్ సంబంధంగా ఉంది కదా ఈ శ్లోకం.
అదే ఈ నేను మొత్తం పురుష సూక్తం ఆల్రెడీ చెప్పేశాను. అదే ఇప్పుడు వివరంగా శ్లోకాల రూపంలో తెలుసుకుంటున్నాం. మనము ఫస్ట్ ఏమవుతుందంటే మీ అందరికీ అర్థం కావాలని ముందు మొత్తం పురుష సూక్తం ఒకసారి చెప్పేశాను. గత వారం చెప్పింది మొత్తం పురుష సూక్తం, అది తప్ప ఇక వేరేది లేదు పురుష సూక్తం. 1/4 పాదంలో భాగం అన్నారు కదా ఆయన భాగంలో, అంటే పూర్ణ పురుషుల్లో 1/4 విరాట తీసుకున్నాం కదా మనం అట్లా మొదటిసారి. అవును కరెక్ట్. అదే ఆయన విరాట పురుషుడిగా అవతారం ఎత్తింది ఏదైతే ఉందో అది 1/4 భాగం. ఈ 1/4 భాగంలోనే ఈ మనకు కనిపిస్తున్నటువంటి అన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి. కానీ కనిపించినటువంటిది వేరేది ఉంది, అది ఇంకా 3/4 భాగం మనకు ఉంది. ఇది కేవలం మహిమ వల్ల ఆయన విరాట రూపం ఎత్తి మనకు కనిపిస్తున్నాడు, కానీ ఆయన చూపించినటువంటి స్వరూపం ఇంకా మనకి ఎంతో ఉంది. ఆయన గమ్మత్ ఏంటంటే ఈవెన్ సైన్స్ కూడా అది ఎంత ఉంది అనేది చెప్పలేకపోతుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా యూనివర్స్ ఈజ్ ఎవర్ ఎక్స్పాండింగ్. మన లిమిట్స్ దాటి ఇంకా ఏదో ఉంది అని అంటున్నారు, కానీ సైన్స్ వాళ్ళు మేము అంతా చూడగలుగుతున్నాం ఎవరు అన్నారు. వీఆర్ లిమిటెడ్ బై అవర్ టెలిస్కోప్స్ రెజల్యూషన్. మన టెలిస్కోపులు ఎంతవరకు చూపించగలుగుతాయో అంతవరకు మాత్రమే చూడగలుగుతాం. అవి కూడా ఇప్పుడు కనిపించటం లేదు, ఎందుకంటే యూనివర్స్ ఇంకా పెరుగుతూ పోతుంది. పెరుగుతూ పోవడం వల్ల ఏమైపోయింది, అక్కడ ఉన్నటువంటి గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ ఇంకా దూరం వెళ్ళిపోయాయి. మనకు కనిపించేది ఆఫ్టర్ ఆల్ ఒక్క మన పాలపుంత గెలాక్సీనే మనకు కనిపించదు, మిల్కీవే గెలాక్సీ. ఆ విధంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని మనము భగవంతుడిది చూడాలి. సో ఈ త్రిపాదం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ త్రిపాదం అనేటటువంటిది అది మెయిన్, అది ఆయన యొక్క అసలు స్వరూపము. ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఇదంతా ఆయన మహిమ అనుకుంటే అది ఆయన యొక్క స్వరూపము. అందులోపల అమృత స్వరూపుడై ఉన్నాడు. దివి అంటే దివ్య లోకము, దివ్యమైనటువంటి వెలుతురులో ఎవరైతే సాధన చేయగలుగుతారో వారు ఆ స్థాయికి వెళ్లి దాన్ని గుర్తించగలుగుతారు. అందుకే మనం ఏమనుకున్నాం, అమృత బిందు ఉపనిషత్తు లోపల అమృతానందమయ బిడ్డలారా, నేను ఆ పరమాత్మని చూశాను, ఆయన ఎక్కడున్నాడు తెలుసా, ఈ అజ్ఞానానికి అవతల వైపు ఉన్నాడు, పూర్తి స్థాయి వెలుతురుతో కనిపిస్తున్నాడు. ఆయనను తెలుసుకుంటే ఇక మనకు తెలుసుకోవాల్సినటువంటిది ఏది ఉండదు. అంటే ఏంటంటే ఇది మనకు ఆల్రెడీ అంటే సృష్టి స్థితి లయ ప్రళయాలు 4 రకాల ప్రళయాలు ఉన్నాయి. ఈ 4 రకాల ప్రళయాలు ఈ పావు భాగంకి మాత్రమే. ఇక్కడికి ఆపుతాను, మీరు జాగ్రత్తగా వినండి. ఈ సృష్టి స్థితి లయ అనేటటువంటిది, తర్వాత 4 ప్రళయాలు, నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయం, ప్రాకృతిక ప్రళయం, ఆంతరిక ప్రళయం. ఈ 4 ప్రళయాలు కూడా ఈ పావు భాగానికి సంబంధించినవే. వీటన్నిటికీ అతీతంగా సృష్టి మొత్తం లయమైపోయినాయి. ఏమన్నా గాని భగవంతుడికి ఏమీ కాదు. భగవంతుడు మనందరికీ కూడా అతీతంగా ఉన్నాడు. కాబట్టి మనం చూసేది, మనం అనుభవించేదే మొత్తం లోకం కాదు. చాలా మందికి మనం చూసేది, మనం ఇంట్లోంచే కదలరు వాళ్ళు, కదిలితే మాక్సిమం తిరుపతి, శ్రీశైలం, షిరిడి, బస్ 3 భాగాలకు వెళ్ళి ప్రపంచమంతా చూసామంటారు. నూతిలో కప్పలాగా అయిపోతుంది. కాబట్టి మనం భగవంతుడిని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇంత ఉందా అని చెప్పేసి తెలుస్తుంది. మన ఊహకు అందదు, ఎందుకంటే మన ఊహ చాలా లిమిటెడ్ గా. అందుకే నేనేమన్నాను, ప్రజ్ఞ పెంచుకోవాలి. జ్ఞానం పెంచుకున్నప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది, ఓహో ఇంత మిగిలి ఉందా ఇంకా అన్నటువంటిది. నదిలో దిగిన తర్వాతే తెలుస్తుంది దాని లోతెంత అనేది. ఆధ్యాత్మిక మార్గంలో బండ పారాయణలు చేస్తే ఈ లోతు తెలియదు. పారాయణ చెయ్యండి, మనస్ఫూర్తిగా చేస్తూ ఉండండి, కానీ ఆలోచన ద్వారా భగవంతుడి యొక్క లోతును గుర్తించినట్లయితే అప్పుడు మనకు చాలా అద్భుతంగా అర్థమవుతుంది. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ఏ ప్రశ్న అడిగినా ఇప్పుడు అడగండి, ఇప్పుడు మొహమాటం లేకుండా సిగ్గుపడకుండా అడగండి. చాలా గొప్ప విషయం. లాస్ట్ సృష్టి స్థితి లయలు, తర్వాత 4 ప్రళయాలు, ఇవన్నీ కలిపి ఈ 3 భాగాలలోనా లేకపోతే ఒక పావు భాగంలోనా సార్? పావు భాగంలో. పావు భాగంలో ఉంటే కాదు సార్, నాకు అనుమానం, ఒకటి డౌట్. సృష్టి అంటే ఇంక మొత్తము సర్వము సృష్టే కదా? సర్వం సృష్టి కాదమ్మా, భగవంతుడిలోని పావు భాగంలో మాత్రమే ఆయన విరాట పురుషుడిగా ఈ సృష్టి మొత్తం చేశాడు. మిగతాదంతా కూడా అమృతత్వ రూపం, కనిపించకుండా ఉండేది, అదృశ్యమానం. ఇప్పుడు మనకు కనిపించేదాన్ని దృశ్యమానం అంటారమ్మా. ఈ దృశ్యమానంలోనే మనకేంటి, మనందరికీ కూడా టైం తోని లిమిట్ అయ్యాము, అంటే కాలంతోని లిమిట్ అయ్యాము. ఎందుకంటే మనం 100 ఏళ్ళు బతుకుతాము. స్పేస్ తో లిమిట్ అయ్యాము, మనం ఒక ఊరితో లిమిట్ అయ్యాము, ఒక 2 ఊర్లతో లిమిట్ అయ్యాము, ఒక దేశంతో లిమిట్ అయ్యాము. మనం ఒక మెటీరియల్ తో లిమిట్ అయ్యాము, అంటే మనం ఒక శరీరంతో లిమిట్ అయ్యాము. ఈ లిమిటేషన్స్ మనకున్నాయి, కానీ దేవుడికి లేవు ఈ లిమిటేషన్స్. మనకు తెలిసిన ఆ కొద్ది ప్రాంతంలో కూడా టైం కి, స్పేస్ కి, మెటీరియల్ కి అతీతంగా ఉన్నటువంటి వాడు దేవుడు.
దేశమునకు, కాలమునకు, పదార్థమునకు అతీతంగా ఉన్నటువంటి వాడు భగవంతుడు. పావు భాగం గురించే మాట్లాడుతున్నాం మనం. ఈ పావు భాగంలోనే పదార్థం ఏమవుతుంది? పుడుతోంది పదార్థము, మెయింటైన్ అవుతోంది, నాశనం అవుతోంది. పదార్థం పుడుతోంది, పదార్థం మెయింటైన్ అవుతోంది, పదార్థము నాశనం అవుతోంది. ఆ నాశనమైనప్పుడు మనకు 4 రకాల ప్రళయాలు వస్తాయని చెప్పి తెలుసుకున్నాం కదా. ఆ 4 రకాల ప్రళయాలు నిత్య ప్రళయము, నైమిత్తిక ప్రళయము, ప్రాకృతిక ప్రళయము, ఆంత్యక ప్రళయం అని 4 రకాలు. అవన్నీ జరిగేది ఈ పావు భాగంలో మాత్రమే. మిగతా 3 భాగము భగవంతుడి యొక్క దివ్యత్వం ఉంది. ఈ పావు భాగాన్ని భగవంతుడి యొక్క లీల లేదా మహిమ అంటారు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అండి. ఇప్పుడు మీరు సాధన చెయ్యాలి అన్నారు కదా, సాధన ఏం చెయ్యాలి, దేన్ని చెయ్యాలి, ఎలా చెయ్యాలి? సరే అమ్మా, వేరే క్లాస్ లో తెలుసుకుందాం. అవి తప్పకుండా తెలుసుకుందాం వేరే క్లాస్ లో. అంటే ఆల్రెడీ మనము చాలా సార్లు అదే మాటని డిస్కస్ చేస్తున్నాము. బహుశా మీరు కొత్తగా జాయిన్ అయినట్టున్నారు, ఏం పర్లేదు, తెలుసుకుందాం. సాధన అంటే ఏంటంటే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? భగవంతుడికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ సరైనటువంటి వైరాగ్య భావనని మనం పెంపొందించుకుంటూ, ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా నాది కాదు, ఇక్కడ నేను చేస్తున్నవన్నీ నావి కాదు, ఇవన్నీ బంధాలు నావి కాదు, ఇవన్నీ చేస్తున్నవి నా బాధ్యతలు, నా పూర్వజన్మ యొక్క సుకృత దుష్కృతాల వల్ల, కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యాల వల్ల నేను ఇవి అనుభవిస్తున్నాను. కాబట్టి వీటి నుంచి నేను అతీతంగా వెళ్ళాలి నేను అని చెప్పేసి ఆలోచిస్తూ దానికి తగ్గటువంటి సాధన ఏంటి స్వాధ్యాయం అనేది సాధన. 12 రకాలు అని చెప్పి భగవద్గీతలో చెప్పారు. మీరు భగవద్గీత చదివారమ్మా? హలో, ఎవరు ప్రశ్న అడిగారో నాకు తెలియదు. ప్రశ్న అడిగిన వారు చెప్పగలరా? భగవద్గీత చదివారమ్మా మీరు? ఎవరు ప్రశ్న అడిగారో వారు నేనేనండి చదివనంగానే. స్వాధ్యాయం అంటే సాధన చతుష్టయ సంపత్తి అండి కాదమ్మా. స్వాధ్యాయం అంటే విషయం. ఇప్పుడు మనకు భగవద్గీతలో 12 రకాల యజ్ఞములు ఉంటాయమ్మా. ఈ 12 రకాల యజ్ఞాలు మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తాయి. సాధనకు అవి 12 రకాల యజ్ఞాలు. ఆ 12 రకాల యజ్ఞాలలో కొన్ని ఇన్ఫీరియర్ ఉంటాయి, కొన్ని సుపీరియర్ ఉంటాయి. ఆ సుపీరియర్వి JBS అంటారు వాటిని. జ్ఞాన మార్గము, బ్రహ్మ మార్గము, స్వాధ్యాయ మార్గము అని. స్వాధ్యాయం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడము. భగవంతుడి గురించి తెలుసుకోవడం. ఇప్పుడు మీరు విష్ణు సహస్రనామం చదువుతారు, లాభం ఏంటి దాని అర్థం తెలియకుండా? లలిత సహస్రనామం చదువుతారు, దాని అర్థం తెలుసుకోకుండా చదవడం లాభం ఏమిటి? అర్థం అంటే దేవుడు ఇంత అని తెలుసుకోవడం కాకుండా దీని వెనకెవరు, నేనెవరిని, ఇది కూడా తెలుసుకుంటూ చేసేదాన్ని స్వ అధ్యాయము అంటారు. అంటే నేనెవరిని అని చెప్పి తెలుసుకోవడమే స్వాధ్యాయం. నా గురించి నేను తెలుసుకోవడమే స్వాధ్యాయం. నాలో ఉన్న భగవంతుని తెలుసుకోవడమే స్వాధ్యాయం. మరి నేనేం చేయాలి? ఏం చేయాలి అంటే శ్రీకృష్ణుడు మళ్ళీ భగవద్గీతలోనే చెప్పినట్టుగా భక్తి మార్గంలో 35 లక్షణాలు చెప్తాడు భగవంతుడు. ఆ 35 లక్షణాలు మీకు తెలుసా అమ్మా? ప్రశ్న ఎవరు అడిగారో ఒక్కసారి వాళ్ళ పేరు తెలియదు నాకు, చెప్తారమ్మా? తెలీదండి. భగవద్గీత వచ్చా అమ్మా మీకు? విన్నారా? అంటే చూసి చదవటమే వచ్చు. అది భగవద్గీతలో 12వ అధ్యాయం అని ఒక అధ్యాయం ఉందమ్మా. ఆ అధ్యాయం లోపల భగవంతుడు 35 లక్షణాలు చెప్తాడు. వాటిని ముందు అభ్యాసం చేసుకోవాలి. అవి అభ్యాసం చేసుకున్న తర్వాత ఆ 35 లక్షణాలు కూడా దే బాయిల్ డౌన్ టు కొన్ని ఒక 10-15 చిన్న వాటిలోకి మనం మార్చుకోవచ్చు. అంటే ఎవరిని ద్వేషించకుండా ఉండడము, ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ ఉండడము, అంతా కూడా భగవంతుడి పైన వదిలేయడము, మనము అసూయపడము, వేరే వాళ్ళని అసూయపడేలాగా చేయకుండా ఉండడము, తర్వాత మనము ఎవరికి ద్వేషం పూరితమైనటువంటి మాటలు హర్షామర్ష భయములు, ఉద్వేగాలు, హర్షము, తర్వాత జనాల లోపల ఉద్వేగాన్ని తెప్పించేటటువంటి మాటలు, ఇవన్నీ మాట్లాడకుండా ఉండడం, మనస్సు ద్వారా, వాక్కు ద్వారా మనం చేసేటటువంటి పనులన్నీ శుభ్రం చేసి ఇవి. అంతేగాని అక్కడ నువ్వు కూర్చొని పూజ చేసేసి డైరెక్ట్ గా ఇన్ని వ్రతాలు చేయి, ఇన్ని నోములు చేయి అన్నాడు. మనని మనము శుభ్రపరచుకోవడమే హిందూ ధర్మం చెప్తుంది మనకు. మనని మనము శుభ్రపరచుకోవడానికి పూజలు ఉపయోగపడతాయి. కానీ పూజలు చేయమని భగవంతుడు ఎందుకు అనలేదు? ఎందుకంటే పూజలు జనాలు రొటీన్ గా చేస్తారు. అందుకోసం అని చెప్పి అవి తప్పులేదు, పూజలు చేయాల్సిందే, ప్రతి ఒక్కరూ చేయాలి. కానీ పూజలు మనకు సాధన మార్గంలో ఎందుకు రావు అంటే పూజని రొటీన్ గా చేస్తాం, వ్రతములను రొటీన్ గా చేస్తాం, కంపల్సరీ కాబట్టి చేస్తాం. నోములు రొటీన్ గా చేస్తాం, తప్పదు ఈసారితో అయిపోతాయి నోములు అని చెప్పేసి. మా అమ్మగారు చేయించేవారు మా వైఫ్ తోటి, మా అమ్మగారి కోడళ్ళందరికీ చేయించారు. మరి ఇవన్నీ ఏమిటి? ఏవో బాబోయ్ అయిపోతాయి, వచ్చేసారి నుంచి ఇంక ఉండవు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒక మొక్కుబడిగాను, ఒక ఫార్మాలిటీ గాను చేస్తాము. అలా కాకుండా మన మనస్సుని నిగ్రహం చేసుకుంటూ ఈ పూజల ద్వారా మనకు చిత్తశుద్ధి జరగాలి. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అంటారు. అంటే పూజలు చేయడం ద్వారా ఏం జరగాలి? మన లోపల మార్పు రావాలమ్మా. పూజల ద్వారా, నోముల ద్వారా, వ్రతాల ద్వారా, పారాయణల ద్వారా
మనలో ఎప్పుడైతే మార్పు వస్తుందో దాన్ని దైవీ లక్షణం అంటారు. అప్పుడు ఏమవుతుంది, ఈ 35 లక్షణాలని గనక మనం సరిగా అలవాటు చేసుకుంటే 13వ అధ్యాయంలో 20 లక్షణాలకు తగ్గిపోతాం మనం. 13వ అధ్యాయంలో 20 లక్షణాలు చెప్పిన తర్వాత మనకు సాధనకి ఇవన్నీ చేసిన వాడు ఎలా ఉంటాడు, మరి ఇవన్నీ చేసిన వాడి అభ్యాసం చేశాడు. 12వ అధ్యాయం 13వ అధ్యాయం మనము చాలా రోజులు చెప్పుకున్న అధ్యాయాలలో అవి 2. అప్పుడు ఏమవుతుంది, ఆ అధ్యాయాలు అయిపోయిన తర్వాత 12, 13 అధ్యాయాలు అయిపోయిన తర్వాత చివరికి 16వ అధ్యాయంలోకి వస్తాం. వచ్చినప్పుడు మనం 12, 13 అధ్యాయాలు కనుక సరిగా చేసినట్లయితే అప్పుడు 16వ అధ్యాయంలో మన లక్షణాలు అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, ఇవేవైతే ఉన్నాయో ఆ లక్షణాలు 26 లక్షణాలు మన లోపల ఉండాలి. కొన్ని లక్షణాలు వచ్చి ఉంటాయి మనకు. ఆ లక్షణాలు మనం దేవుడికి సమర్పిస్తూ, లేని లక్షణాలని దేవుడా నేను ఇంక ఈ తప్పులు చెయ్యను అని చెప్పేసి వాటిని గంగలో కలపడం. ఇలా చేసినట్లయితే దానిని స్వాధ్యాయము లేదా సాధన అంటారు. మీరు కొత్తగా వచ్చినట్టున్నారు, అందుకే ఇంత డీటెయిల్ గా చెప్పాల్సి వచ్చింది. ఆల్రెడీ గ్రూప్ లో చాలా మందికి తెలుసు, అయినప్పటికీ మీ వల్ల అందరికీ కూడా రివిజన్ అయింది, సంతోషం. ఇది సాధన అంటే. అంతేగాని సాధన అనగానే డైరెక్ట్ గా కూర్చొని పారాయణం చేసేసి అడ్డగోలుగా అమ్మ గురువు గారండి వీళ్ళకి గురుదక్షిణ ఇవ్వాలి. మన ఏ గ్రూప్ అయినా చూడండి, మన దగ్గర 25 గ్రూప్స్ ఉన్నాయి. మనం గత 6 ఏళ్లుగా రకరకాల ఇందులో ఏ గ్రూప్ లో కూడా గురుదక్షిణ, కాళ్ళు మొక్కించుకోవడాలు, కలవడాలు, గుంపులో గోవిందాలు ఇటువంటివి ఉండవు మన గ్రూపులలో. ఎందుకోసము అంటే వాటిని ఎంకరేజ్ చేయకూడదు. అది మనం తప్పన్నమాట. వేరే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నా, వేరే వాళ్ళకు డబ్బు ఇచ్చినా, ఇవన్నీ కూడా వేరే వాళ్ళ పాపాలు మనం మూట కట్టుకుంటున్నట్టు. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అనుభవించి తీరుతాం. వేరే వాళ్ళది సొమ్ము తీసుకున్నా, రూపాయి తీసుకున్నా తప్పే. వేరే వాళ్ళ సొమ్ము రూపాయి మీరు మంచి పనికి తీసుకున్నా తప్పే. రండి మనం నలుగురం కలిసి మంచి పని చేద్దాం. మీరు చేసే చెయ్యండి, ముందు వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీరు వేరే వాళ్ళ డబ్బు ముట్టుకోవద్దు, వేరే వాళ్ళ సహాయం తీసుకోవద్దు, వేరే వాళ్ళు ఏది తీసుకోకుండా మీ సొంత దీని మీద నడవండి. భగవంతుడు అందరికీ కూడా మీరంటే ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళ కదా, అందరికీ చెప్తున్నా, అందరికీ కూడా భగవంతుడు సరైనటువంటి శక్తిని ఇచ్చాడు. ఆ శక్తిని మనం ఉపయోగించుకోవాలి. ఎందుకు, ఇందాకే చెప్పాడు భగవంతుడు ఏమని, నేను అందరిలో ఉన్నాను అని చెప్పాడు. కాబట్టి భగవంతుడు శ్రీనివాస్కి ఎక్కువ శక్తి, ఇంకొక వాళ్ళకి తక్కువ శక్తి ఇవ్వడు. అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది. శ్రీనివాస్కి ఎక్కువ బుర్ర, వేరే వాళ్ళకి అవుట్ ఆఫ్ క్వశ్చన్. వేరే వాడికి ఎవరికి మనం బానిసలు కాదు. మనం భగవంతుడికి మాత్రమే వీఆర్ రెస్పాన్సిబుల్, వీఆర్ అకౌంటబుల్ ఓన్లీ టు గాడ్. కాబట్టి మనం ఈ పురుష సూక్తం ఎందుకు నేర్చుకోవాలి అంటే, ముందు నా లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడిని నేను గుర్తించాలి. అది గుర్తించి నేను ఇప్పుడు ఆ 3 భాగాలలో వెళ్ళగలనా? అబ్సల్యూట్లీ యూ కెన్ డూ. అది మనకు చివరి శ్లోకాలలో తెలుపుతానని చెప్పామా. మొన్న మనం గత వారం తెలుసుకున్నాం ఏమని, ఈ సృష్టి మొత్తం ఎలా ఏర్పడిందని చెప్పేది. పురుష సూక్తానికి మించినటువంటి గొప్ప సూక్తం లేదు. ఒకసారి చెప్పండి, అన్ని వేద సూక్తాలలో గొప్ప సూక్తం ఏది? పురుష సూక్తం. ఆత్మజ్ఞానం ఉంటుంది చివరి శ్లోకాల్లో అని చెప్పారు సార్ ఫస్ట్ చెప్పినప్పుడు. కాబట్టి అర్థం చేసుకోండి, సృష్టి ఎలా ఏర్పడింది తెలిసినప్పుడే మనం ఏం చేస్తాం, భగవంతుని. మళ్ళొక్కసారి చాలా బ్యూటిఫుల్ విషయాలు చెప్తాను, ఒక 5 నిమిషాలు అందరూ జాగ్రత్తగా వినండి. కొంతమందికి భోజనాలు చేయడానికి, కొంతమందికి అడ్డగోలు మాటలు మాట్లాడడానికి టైం ఉంటే వాళ్ళు వెళ్ళిపోండి. మిగిలిన వాళ్ళు వినేసి శ్రద్ధగా ఉండండి. నేను మా అమ్మని నన్ను ప్రేమిస్తాను. ఎందుకు ప్రేమిస్తాను? వాళ్ళు నన్ను ప్రేమగా చూసుకుంటారు, నాకు అన్నం పెడతారు, ఆకలి తీరుస్తారు, నాకు బయటకు తీసుకెళ్తారు, అన్ని చేస్తారు. నాకు చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళని ఇష్టపడతాను. అదే మా అమ్మ పుట్టగానే నన్ను కొట్టుంటే, బయటికి వెళ్ళగొట్టేస్తుంటే ఏం చేసేవాడిని? మా నాన్నగారు నన్ను పెంచకపోతే ఏం చేసేవాడిని? సరే, ఇది పక్కన పెట్టేసి, ఈ ప్రపంచంలో ఉన్న ఏ సొత్తు మా అమ్మ నాన్నది కాదు, భగవంతుడిదే. భగవంతుడికి రిప్రజెంటేటివ్స్ గా మా అమ్మ నాన్న వచ్చారు అంతే. యాక్చువల్ గా అందరికీ కూడా మూలం భగవంతుడే. మా అమ్మ నాన్నకు కూడా మూలం భగవంతుడే. జననీ జన్మభూమిశ్చ అని అంటారు కదా, తల్లి నీ జన్మభూమి. ఆయన ఏమంటాడు, ఈ తల్లి మోసేది 9 మాసాలేరా, ఆ తల్లి మోయాలి కడ వరకురా, కట్టే కాలే వరకురా. ఈ రుణం తలకొరివితో తీరేనురా, ఈ రుణం ఏరు. సో కాబట్టి దేశమాతకు సేవ ఎంత చేస్తున్నాం మనం, మన భరత భూమికి ఎంత సేవ చేస్తున్నాం. భరతమాత అంటే ఇట్స్ నాట్ ఇమాజినరీ ఫిగర్. ఆవిడ కనకదుర్గ, విరాట పురుషుడు భరతమాత అంటే.
సేవ చేస్తున్నామా మనం? కాబట్టి ఒకసారి గుర్తుంచుకోవాలి ఏంటంటే భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. కాబట్టి భగవంతుడు అందరికంటే గొప్పవాడని తెలిసినప్పుడు అర్జునుడికి తెలియదు ఈ విషయం. తెలియక ఏమంటాడు? తనకు తోచినట్టుగా తనేదో మామూలుగా చేసుకుందాం అనుకుంటాడు. తనేమంటాడు? తనకు తోచినట్టుగా కర్మయోగం లోపల కర్మ చేస్తూ వెళ్ళిపోతే చాలా అంటే కరెక్టే, గాని కర్మయోగంతో పాటు నువ్వు మెడిటేషన్ చెయ్యన్నాడు భగవంతుడు 6వ చాప్టర్లో. కర్మని నేను మనసు కంట్రోల్ చేసుకోలేకుండా ఉన్నాను అని అంటే అప్పుడు దేవుడు అంటాడు మనసు కంట్రోల్ చేసుకోవడానికి మెడిటేషన్ నేర్పిస్తానని చెప్పి మెడిటేషన్ నేర్పిస్తాడు. మెడిటేషన్ నేర్పించిన తర్వాత ఏమవుతుంది? అర్జునుడుకి చెప్తాడు దేవుడు, నువ్వు దేవుణ్ణి కూడా అందులో దృష్టిలో పెట్టుకో అంటాడు. ఇదేంటి మెడిటేషన్ చేయమన్నావు, మళ్ళా దేవుణ్ణి ఎక్కడి నుంచి ఇరికిచ్చావంటాడు. అంటే ఇరికించడం కాదయ్యా, దేవుడే ఉన్నాడు, ఇంకేమీ లేదు అని 7వ చాప్టర్ నుంచి 12వ చాప్టర్ వరకు నువ్వేమనుకుంటున్నావు, ఇన్ని రోజులు నీవి అని అనుకుంటున్నావన్నీ దేవుడివి. 7వ చాప్టర్ లోపల చెప్తాడు పంచభూతాలు, ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలు అనేటటువంటి వీటితోటి ప్రపంచం అంతా తయారైంది. వీటన్నిటి లోపల జడ రూపంలో, చైతన్య రూపంలో ఎవరున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువు నేనే, ఇది నేనే, అది నేనే, అది నేనే, ఇది నేనే, చెట్టు నేనే, పుట్ట నేనే, ఆవు నేనే, ఏనుగు నేనే, అన్ని నేనే, ఆఖరికి నువ్వు నేను ఒకటే. ఇది రాష్ట్ర వేదవ్యాసుడు కూడా నేనే. అన్ని రకాలుగా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది నేనే అని చెప్పగానే అప్పుడు అర్జునుడు ఏమంటాడు? సరే అయితే నాకు ఇండైరెక్ట్ గా అర్థమైంది, నాకు నేను డైరెక్ట్ గా చూడాలని ఉంది. అప్పుడు భగవంతుడు ఈ ఒక భాగంలో ఉన్నటువంటి విరాట రూపం మొత్తము చూపిస్తాడు అర్జునుడికి. చూపించి నేను నీకు టైం, స్పేస్ అండ్ మెటీరియల్ తో లిమిట్ లేకుండా అన్ని రకాల పవర్స్ ఇస్తున్నాను, నువ్వు అన్ని చోట్లకి వ్యాపించి వెళ్ళిపో అంటాడు. అప్పుడు అర్జునుడు ప్రపంచం అంతా వ్యాపించి చూస్తాడు. చూసినప్పుడు భగవంతుడు గొప్పతనం గుర్తించి ఏడవడం మొదలెడతాడు. ఇంత విషయం తెలుసుకోలేకపోయి ఇన్నాళ్ళు కూడా నా స్వార్థము, నా రాజ్యము, నా పిల్లలు, నా భార్యలు, భార్యలు అనేది కరెక్ట్ వర్డే, ఎప్పట్లాగా తప్పు చెప్పలేదు నేను. ఈసారి భార్యలు అనేది కరెక్ట్. అర్జునుడికి చాలా మంది భార్యలు ఉంటారు. నా భార్యలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ శాశ్వతం అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది ఇవన్నీ కూడా భగవంతుడివి. నేను ఇక్కడ వచ్చింది ఎప్పటివో రుణాలు తీర్చుకోవడానికి, ఎప్పటివో పాపాలు తీర్చుకోవడానికి వచ్చాను, ఎప్పటివో పుణ్యాలు తీర్చుకోవడానికి వచ్చాను. లేకపోతే ఎందుకు యాక్సిడెంట్లు అయితే, ఎందుకు బాధలు కలుగుతాయి మనకు, ఎందుకు ఇంత శరీరం కుల్లబడిపోయి ఉంటుంది, ఎప్పటి రుణాలు ఇవన్నీ అని భగవంతుడా నేను చేరాలంటే నేను ఇప్పుడు భక్తుడుగా మారాలి, నాలో మోహం పోయింది, నన్ను ఏం చేయమంటావు అనగానే అప్పుడు భగవంతుడు 35 లక్షణాలు చెప్తాడు. దాంతో భక్తి యోగం అయిపోతుంది. ఇది తెలియదు. సాధన అంటే ఏవో అడ్డగోలుగా చేసే పనులని జనాలు ఎలా ఆలోచిస్తారు చూడండి, ఎంత సీక్వెన్స్ గా. ఈ సీక్వెన్స్ నేను ఒక 100 సార్లు మన ప్రవచనాలలో వివిధ సమయాలలో చెప్పాను కదా, వివిధ సమయాలలో చెప్పానా లేదా? ఎన్నిసార్లు చెప్పాను ఈ మాటలు. భగవంతుడు ఒక సిస్టమేటిక్ గా ఇచ్చాడు. సాధన అంటే ఏంటి అనేది ఒక సిస్టమేటిక్ గా ఇచ్చాడు భగవంతుడు. ఎందుకు ఇంకా ఈ అడ్డమైనటువంటి గుంపులలో గోవిందాలు ఎందుకు చేస్తారు జనాలు? ఎందుకు ఈ గుంపులు, ఎందుకు ఈ గోవిందాలు, ఎందుకు ఈ సత్సంగాలు, ఎందుకు ఈ అడ్డగోలు పనులు, ఎందుకు ఈ డబ్బులు, ఎందుకు ఇవన్నీ? ఇక్కడికి వచ్చింది మీరు హగ్గు ఆర్భాటానికి. రేపు పొద్దున్న ఉంటారో లేదో తెలియదు. ఆ రోజు జస్ట్ నేను హెల్మెట్ లేకపోతే నా పని ఏమయ్యేది ఆలోచించండి. ఎప్పటి పుణ్యం నన్ను కాపాడింది. జస్ట్ ఇమాజిన్, 40 కిలోమీటర్ల స్పీడ్ లోపల వెళ్తూ ఒక రాయికి కొట్టుకుని ఎగిరిపడి తలకి చిన్న గాయం కూడా లేకుండా బయటకు వచ్చాను అంటే ఏ జన్మ పుణ్యమో. ఇన్ని దెబ్బలు తగిలాయి అంటే, ఇన్ని దారుణంగా ఇంత కష్టంగా ఉందో మాట్లాడడం కూడా, అయినా కూడా ఇన్ని దెబ్బలు తగిలాయి అంటే కారణం ఏంటి? ఏదో జన్మ పాపాలు. ఇంకా కళ్ళ ముందు కనిపిస్తున్నా నమ్మకుండా ఇంకా మన చేతిలో ఏదో ఉంది అనుకుంటే ఎంత మూర్ఖత్వం. అదే అర్జునుడు రియలైజ్ అవుతాడు 12వ అధ్యాయంలో. మోహం మొత్తం పోతుంది. ఎప్పుడైతే నీ లోపల మోహం పోతుందో అప్పుడు నీ లోపల నిజమైనటువంటి మార్పు వస్తుంది. ఎప్పుడైతే నీలో నిజమైనటువంటి మార్పు వస్తుందో జ్ఞానం రావడానికి ఎక్కువ టైం పట్టదు. ఇలా వస్తుంది జ్ఞానము, తప్పక వస్తుంది జ్ఞానము, తప్పక వస్తుంది జ్ఞానం. జ్ఞానం రాకపోవడం అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎందుకంటే మనము ఒరిజినల్ గా జ్ఞాన స్వరూపులము. మనకు మబ్బులు పట్టిన సూర్యులం మనం అందరము. ఆ మబ్బు తొలగిపోగానే మన ఆత్మస్వరూపం మనకు తెలిసిపోతుందని మనం ఆత్మబోధలో కూడా తెలుసుకున్నాం కదా. ఇంకా అర్థం కాలేదా సాధన అంటే ఏమిటో జనాలకు అందరికీ? ఆలోచించండి ఈ రోజు నుంచి. సాధన అంటే అదే భగవద్గీతలో చెప్పింది. ఇదే మనకు మళ్ళీ ఇందులోపల చివరి శ్లోకాలలో మళ్ళీ చెప్తాడు మోక్షం అంటే ఏమిటో. సో అటువంటి మహోన్నతమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటటువంటిది పురుష సూక్తము. జై శ్రీకృష్ణ.
మెడిటేషన్ చేయమన్నారు కదా కృష్ణ భగవానుడు. మెడిటేషన్ అంటే ఏంటండి? అమ్మా అది చాలా పెద్ద టాపిక్ అమ్మా. అది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని 8 మెట్లు ఉంటాయమ్మా. దాన్ని మీరు భగవద్గీత ఒకసారి చదవండి, చాలా టైం పడుతుంది. అది ఇంకొకసారి చెప్తాను ఎప్పుడైనా. సార్ ప్లీజ్ టేక్ రెస్ట్ సార్, ప్లీజ్ డోంట్ గివ్ ఆప్షన్ టు క్వశ్చన్స్. నో ఇట్స్ ఓకే. పాపం ఆవిడ కొత్తగా వచ్చినట్టున్నారు. ఇంకెవరైనా ప్రశ్నలు అడగండి. అంటే యువర్ హెల్త్ ఈస్ నాట్ ఇన్ ఏ గుడ్ కండిషన్. ఇంక రెస్ట్ తీసుకోండి సార్. రెస్ట్ తీసుకోండి సార్ ప్లీజ్. తీసుకుంటాను. ముందు ప్రశ్న ఇవాళ చెప్పిన దాంట్లో ఏమన్నా ప్రశ్నలు అడగండి. సార్ ఇవాళ చెప్పిన దాంట్లో ప్రశ్నలు అడగండి. సార్ టెలిగ్రామ్ కనెక్ట్ అవ్వట్లేదు సార్. చాలా మంది వెళ్తున్నారు వస్తున్నారు. మనం ఇంకో ఆల్టర్నేటివ్ ఆప్షన్ వెతకాలి సార్. చేయాలి ఇంకా. తప్పకుండా ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ విత్ ఇన్ 1 week. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. 100% we will do it. పట్టింది సార్ మళ్ళీ లాగిన్ అవ్వటానికి. Yes, I understand. ఇవాళ చెప్పిందంటే ఏమైనా ప్రశ్నలు ఉంటాయి? నమస్తే మేడం. హలో, నమస్తే మేడం. నమస్కారం అయ్యా. మరి ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన మాటల్లో యాక్సిడెంట్ అయింది, ఎంతో పుణ్యం ఉండబట్టి నేను తట్టుకోగలిగాను అని అన్నారు కదా. తల పగలేదు అంటే ఇక్కడ కర్మలో ఉండబట్టి యాక్సిడెంట్ అయింది కదా సార్. ఇప్పుడు పుణ్యం అంటే నాకు అక్కడ పాయింట్ అనేది కొద్దిగా చెప్పండి సార్. ఓకేనమ్మా. పుణ్యము పాపము అనేటటువంటిది కర్మ ఫలితాలు అంటారు, అంతే సింపుల్. ఒక్క జవాబు ఏంటంటే కర్మ అంటే ఏంటి? మంచి కర్మ చేస్తే పుణ్యము, చెడ్డ కర్మ చేస్తే పాపము. ఇవి మనం కొన్ని కోట్ల జన్మల నుంచి పోగు చేసుకుంటూ వస్తున్నాము. కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్న పాపములు కర్మలుగా అనమాట. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఎవరి గురించైనా మంచి మాట్లాడతారు, పుణ్యం. ఎవరి గురించైనా చెడ్డ మాట్లాడతారు, పాపం. ఎవరికైనా హెల్ప్ చేస్తారు, పుణ్యం. ఎవరిదైనా డబ్బు కొట్టేస్తారు. ఉదాహరణకి నాకు 1 కోటి రూపాయలు కావాలి దేవుడా అని అడిగారు అనుకోండి. ప్రపంచంలో ఉన్నటువంటివి లిమిటెడ్ రిసోర్సెస్ లో నాకు ఎక్కువ డబ్బు కావాలి అంటే ఏంది? యు ఆర్ స్నాచింగ్ అవే మనీ ఫ్రమ్ అదర్స్. వేరే వాళ్లకు డబ్బు లేకుండా చేస్తున్నారు. అందుకే మనకు ఋగ్వేద కాలంలో ఏమయ్యేదంటే, నీ అవసరాలకు మించి సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు దొంగవి అంటారు. నువ్వు దొంగవి, నీ అవసరాలకు మించి సంపాదిస్తే దొంగవి అంటారు. ఎంత అవసరాలకు కావాలి అనేది ఎవడు చెప్పడు. 1000 కోట్లు ఉన్నవాడు కూడా ఏం సరిపోతుందండి అంటాడు. మా ఫ్రెండ్స్ చాలా మంది అమెరికాలో 25 ఏళ్లుగా ఉన్న వాళ్ళు కూడా ఏం సరిపోతుంది, ఇండియాలో ఉన్న వాళ్ళు అన్ని రకాల ల్యాండ్స్ అవి ఇవి కొనేసుకొని వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు, మేము వాళ్ళతో ఇలా వేరే వాళ్ళతో పోలుస్తున్నారు. కానీ నా అవసరాలు ఎంత, నా జీవితం ఎంత అని ఆలోచించట్లేదు. దానివల్ల ఏమవుతుంది, ఈ కాంక్ష మనని పాపములు చేయడానికి, పుణ్యములు చేయడానికి కూడా ప్రోత్సహిస్తుంది. చేసినప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఒక జన్మలో అనుభవించలేకుండా కొన్ని కోట్ల జన్మలలో అనుభవించాలి. అనుభవించడానికి ప్రతి జన్మలో పాపమే అనుభవించాం మనం. పాపము అనుభవిస్తాము, పుణ్యము అనుభవిస్తాము. దానిని ప్రారబ్ధము అంటాము. ప్రారబ్ధం అంటే ఫేట్, ఈ జన్మలో అనుభవించవలసినది. మనం పూర్వజన్మలలో చేసిన చెడు పనుల నుంచి వచ్చేది పాపము, పూర్వజన్మలలో ఎక్కడో చేసిన మంచి పనుల ద్వారా వచ్చినటువంటిది పుణ్యము. ఇప్పుడు నా విషయం చెప్పినప్పుడు నా తల పగలకుండా ఉండడము పుణ్యము, నా శరీరానికి దెబ్బలు తగలడం అనేటటువంటిది పాపము. జై శ్రీకృష్ణ. అంటే 2 చేశాను నేను పూర్వజన్మలో. పుణ్యం చేసుకోవడం వల్ల ఈ జన్మ రాలేదు నాకు. ఈ జన్మలో చేసుకున్న పుణ్యం కాదు, కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్న పుణ్యము ప్లస్ పాపం యొక్క మిక్స్డ్. కొంతమంది ఊరికేనే, ఇప్పుడు మా రిలేటివ్ ఒక ఆయన స్పీడ్ బ్రేకర్ మీద ఎక్కుతూ స్కూటర్ మీద పడిపోయి 20 ఏళ్ళు 30 ఏళ్ళు కోమలోకి వెళ్ళిపోయాడు. ఏమంటారు, వాడు స్పీడ్ బ్రేకర్ మీద పడిపోవడం అంటే అసలు ఏమీ లేదు. అంటే ఇది మన ప్రారంభం ఎలా ఉందో మనకు తెలియదు కదా. సో ఆ రోజు కూడా ఒకవేళ బండి నా మీద పడి ఉంటే ఏమయ్యేది? 250 కిలోల బండి నా మీద పడి ఉంటే ఏమయ్యేది? జరగలేదంటే ఏదో జన్మ అదృష్టం. మరి నేను ఎగిరి పడిపోవడం అనేటటువంటిది రోడ్డు మీద, ఎదురుగా వెహికల్స్ రాలేదంటే ఏంటి? కొంత పుణ్యం కొంత పాపం. జై శ్రీకృష్ణ. నమస్కారం, అర్థమైంది. రెస్ట్ తీసుకోండి సార్, ఇంకా అడుగుతూనే ఉంటాం ఏదో ఒకటి. పర్వాలేదు, ఈ రోజు అడిగిన దానికి అడగండి తొందరగా. ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు సాధన అంటే ఇప్పుడు మనం పారాయణాలు చేసేసి నేర్చేసుకొని అది సాధన కాదన్నారు. మరి మెడిటేషన్ ఒక్కటేనా సాధన అంటే? ఆన్సర్ ఇంతకీ మీరు నా ఆన్సర్ వినలేదమ్మా, మీరు బహుశా మళ్ళీ వినండి, ఈసారి మొత్తం వినండి, సరేనా? ఓకే సార్, సరే సార్, ఓకే సార్. ఎందుకంటే చాలా సేపు 15 నిమిషాలు చెప్పాను సాధన అంటే ఏంటో. మనని మనము శుభ్రపరచుకోవడం. మిమ్మల్ని శుభ్రపరచుకోవడానికి పారాయణ మీకు ఉపయోగపడితే తప్పకుండా చేయండి.
పారాయణ మీరు అయ్యో తప్పక అట్లా అని చెయ్యాలి. కాదు సార్, దానికి మీరని కాదు, ఆన్సర్ ఏంటా అని. మీరని కాదు, నేను చెప్పేసాను ఆల్రెడీ 15 నిమిషాలు చెప్పాను. అయితే ఆ సమయంలో ఏంటంటే మీరు సరిగా వినలేదో లేకపోతే మీకు కనెక్షన్ పోయిందో జరిగి ఉండాలి. సాధన అంటే మెడిటేషన్ కాదు. అంతఃకరణ శుద్ధి. మెడిటేషన్ ఆలోచన అంటే మన అంతఃకరణ శుద్ధి కావాలి. వేణుగోపాల్ గారు చెప్పినట్టుగా అంతఃకరణ శుద్ధి కావాలి. చిత్తశుద్ధి జరగడం అంటే ఏమిటి? చిత్తంలో ఉన్న చెత్తని బయటపడేయడం జరగాలి. మీకు అది పూజల ద్వారా, వ్రతాల ద్వారా, నోముల ద్వారా జరిగి తీరాలి. కానీ దురదృష్టవశాత్తు ఏమైపోయిందంటే ఇవన్నీ కూడా కేవలము యాంత్రికమైనటువంటి మెకానికల్ కర్మలుగా మారిపోయాయి. కానీ ఒరిజినల్ గా మీకు పూజలు, వ్రతాలు, నోములు, ఇవన్నీ పారాయణాలు ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? మన పురాణాల్లో చెప్పారు, ఇది పారాయణం చేస్తే మంచిది, అది పారాయణం చేస్తే మంచిది అని చెప్పారు. ఎందుకని చెప్పారు? వాటిని పవిత్రమైన హృదయంతో చేస్తారు అని చెప్పి. కానీ వాటిని హంగుతో, ఆర్భాటంతో రాజసిక పారాయణాలు చేయడము, రాజసిక పూజలు చేయడము, రాజసికమైనటువంటి నోములు చేయడము, రాజసికమైనటువంటి వ్రతాలు చేయడము, తామసికమైనటువంటి పూజలు, వీటన్నిటి ద్వారా ఏమైపోయాయంటే అవి వాటి ప్రాధాన్యతని పోగొట్టుకున్నాయి. కాబట్టి నెక్స్ట్ స్టెప్ లోకి వచ్చాడు భగవంతుడు. ఏమన్నాడంటే వీటన్నిటికీ నీ చిత్తశుద్ధి కావాలి, చిత్త నిశ్చలత కూడా కావాలి అని చెప్పేసి ధ్యానంకు కావలసినటువంటి ఆలోచన ఉన్న మనుషులకు ఆలోచన ఉంటుంది, పశువులకు ఏం ఆలోచన ఉంటుంది? మనం కూడా పశువులాగా అడ్డగోలుగా చేసుకుంటూ వెళ్తే మనకేం లాభం? మనుషులకు ఆలోచన ఇచ్చాడు కాబట్టి ఈ బుద్ధిని ఉపయోగించుకోవాలి మనం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. ఇక్కడ పద విభజన సార్, ఇక్కడ త్రిపాద ఊర్ధ్వ అన్నప్పుడు అక్కడ ఏమొస్తుంది సార్? త్రిపాద ఊర్ధ్వ అంటే పైన, ఈ 3 పాదాలకు పైన ఎవరైతే ఉన్నాడో ఆయన ఉన్నాడు. అంటే ఆయన ఈ 3 భాగాలు ఏవైతే పైన కనిపిస్తున్నాయో అదంతా కూడా ఆయన. ఈ పావు భాగం పైన ఏవైతే 3 భాగాలు ఉన్నాయో వాటిపైన ఉదయిత్ ఆయన నెలకొని ఉన్నాడు. ఉదయిత్ అంటే ఉదయించడం అంటే ఏంటి? అక్కడ ఆయన నెలకొని ఉన్నాడు, ఆయన స్టేబుల్ గా అక్కడ ఉన్నాడు అని చెప్పేసి అర్థం. శాశ్వతంగా ఆనందంగా ఉన్నాడు. ఆయన త్రిపాద ఊర్ధ్వ ఉదయిత్ పురుష. ఆ పురుషుడు ఎక్కడున్నాడు అంటే ఈ 3 పాదాల పైన ఆయన హ్యాపీగా అక్కడ ఉదయించి ఉన్నాడు. ఒక పాదం పైన ఈ ప్రపంచమంతా సృష్టించాడు, 3 పాదాల పైన ఆయన దివ్య రూపం ఉన్నది అని చెప్పి అర్థం. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఇంకా చాలేదు సార్, మస్తుగా టైం. ఇంకెవరికి ప్రశ్న లేకపోతే ఈరోజు ముగించుకుందాం. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారని, పురుష సూక్తం యొక్క గొప్పతనం తెలుసుకుని గత వారం వీడియో, ఈ వారం వీడియో 100 సార్లు 1,00,000 సార్లు చూస్తారని, సాధన అనే విషయం ఎందుకు మళ్ళీ అందరికీ అదే డౌట్ వస్తుందో నాకు తెలియడం లేదు. అందరూ కూడా వీలైనన్ని సార్లు మళ్ళీ చూడండి. ఇంకెప్పుడు మనం సాధన అంటే ఏంటి అనేటటువంటి ప్రశ్న అడగకూడదు అని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే కొన్ని లక్షల సార్లు తెలుసుకున్నాం మనము, చక్కగా ఈసారి మళ్ళీ ఒకసారి పూర్తి వివరణ తెలుసుకున్నాం. కాబట్టి సాధన అంటే ఏమిటి? గుంపు యాక్టివిటీసా, పూజల, నోముల, వ్రతాల, పారాయణల? తప్పులేదు, ఇవేవి తప్పులేదు. కానీ వీటన్నింటినీ చేసి మన మనస్సుని శుద్ధిపరచుకోవాలి. మనని మనం శుద్ధిపరచుకుంటే మాత్రమే ఈ సాధన యొక్క ఫలితం. కానీ 100 పారాయణాలు చేసి 1000 పారాయణాలు చేసిన తర్వాత కూడా దైవ అనుభవం రాలేదు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎన్ని పారాయణాలు చేసినా ఇంకా నీకు ఆ ఫలితం రాదు. మరి ఏమొస్తుంది? ఏమీ రాదు, ఊరికే టైంపాస్ అవుతుంది. మంచిది, అది హిందూ ధర్మానికి మంచిది, చాలా మంచిది. ఎందుకంటే హిందూ ధర్మం లోపల జనాలందరూ కలిసి కనిపిస్తూ ఉంటే తురకాలు భయపడుతూ ఉంటారు, అంతవరకు మంచిది అది. కానీ నీకు ప్రత్యేకంగా లాభం ఉందా? లాభం ఉండదు. ఎందుకుండదు? నువ్వు మనస్ఫూర్తిగా చేసావా? నువ్వు హంగు ఆర్భాటాలు, ఐడెంటిటీ కార్డులు, బట్టలు, తర్వాత స్టేజ్లు ఎక్కడాలు, అందరికి కనిపించడాలు, పిచ్చి నవ్వులు, పిచ్చి వేషాలు, సెల్ ఫోన్స్ చూసుకోవడం, ఇవన్నీ ద్వారా ఎక్కడి నుంచి పుణ్యం వస్తుంది? రాదు. లేదు, నేను పారాయణ గుంపులో వెళ్ళినా కూడా గంజాయి మొక్కల మధ్య తులసి మొక్కలాగా చేసుకున్నాను సార్ పారాయణం, వండర్ఫుల్. నీకు తప్పకుండా పారాయణ ఫలితం దక్కుతుంది. ఏదైతే వేదవ్యాసుడు పురాణాలలో రాశాడో పారాయణ ఫలితం, ఆ ఫలితం దక్కి తీరుతుంది, ఆ ఫలశ్రుతి నీకు అందుతుంది. కానీ నువ్వు అలా చేసావా? నువ్వు అలా చేయనప్పుడు ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? మొన్ననే మనం తెలుసుకున్నాం ఎందులోనో, ఆ ఫలితం రాదు. కాబట్టి చివరికి ఆయన లాస్ట్ లోపల ఏమంటాడు? ఇవన్నీ చేయలేరు కాబట్టి ఓం తత్సత్ అని చెప్పి మనం మొన్న భగవద్గీతలో తెలుసుకున్నాం. ఎవరు చేయలేరు కాబట్టి చలో ఓం తత్సత్ అనేసేయని. కానీ ఆ ఓం తత్సత్ ఇది కూడా అర్థం తెలుసుకోమని చెప్పారు ఆయన అక్కడ. నువ్వు నోటితోటి ఓం తత్సత్ అంటే సరిపోదు. ఆ ఓం అంటే ఏంటి, తత్ అంటే ఏంటి, సత్ అంటే ఏంటి? ఓంకారంతో ప్రారంభించి తత్ అంటే పరబ్రహ్మకు సమర్పించి సత్ మోక్షాన్ని ఇవ్వమని భగవంతుడిని కోరడము.
నాది కాదు అని చెప్పి తెలుసుకోవడమే సత్. ఓంలో తత్ లోపల భగవంతుడి పేరు ఉచ్చరించాం, భగవంతుడికి సమర్పించాం. కానీ నేను భగవంతుడికి సమర్పించాను అనేటటువంటిది ఇంకా అక్కడ నేను అనే భావన మిగిలింది. అది సత్ వచ్చినప్పుడు ఆ భావన కూడా పోతుంది. జై శ్రీకృష్ణ. అందరూ కూడా అలా ఆలోచనతో భగవంతుడికి దగ్గర అవుతారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు భగవద్గీత ప్రవచనం ద్వారా. అంతవరకు అందరికీ శుభం కలగాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలి. మీ అందరూ నా గురించి ప్రార్థించినందుకు, మీ ఆలోచనలలో నన్ను ఉంచుకున్నందుకు నాకు చాలా సంతోషము. భగవంతుడు మీ అందరికీ కూడా తప్పక మేలు చేయాలి. మీ అందరి హృదయాలు ఇలాగే ఎప్పటికీ పవిత్రంగా ఉండాలి. ఎప్పుడు మీ లోపల చెడు అనే భావాలు రాకూడదు. ఎవరిని మీరు ద్వేషించినటువంటి స్థాయికి వెళ్ళాలి. మీకు నచ్చని వాళ్ళు ఉంటే వారికి పక్కకు జరగండి. ఎవరిని ద్వేషించకుండా ముందుకెళ్ళండి. మన మార్గం ఎంతసేపు కూడా మనము పుట్టాము, మనం చనిపోతాము, మన వెంట ఎవరు రారు అనే ఒక సత్యాన్ని నిత్యము గుర్తించండి. దానికి తగ్గటువంటి ఒక బొట్టు పెట్టుకోండి, లేదా ఒక విభూది పెట్టుకోండి. ఈ చెయ్యికి తగిలి కనిపించేలాగా పెట్టుకోండి. ఈ చెయ్యికి పెట్టుకోండి విభూది గాని బొట్టు గాని పెట్టుకుని ప్రతి నిమిషం చూసుకుని నేను ఒక్కనే వచ్చాను, ఒక్కనే పోతాను అన్న సత్యాన్ని ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటూ అందరూ కూడా గొప్ప సాధన చేస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. ఓం తత్సత్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. వీలైనన్ని సార్లు వినండి ప్రవచనం, వీలైనన్ని సార్లు వినండి. జై శ్రీకృష్ణ సార్. సార్ టేక్ రెస్ట్ సార్, ప్లీజ్ సార్.